This conference will now be recorded. నేను చదివిన హలో ఓం గురుభ్యో నమః రిలీజియస్ ఎక్స్పీరియన్స్ అండ్ మెడిటేషన్ a conversation between J. Krishnamurti ji and a questioner 30th July 2021 page number 93 నేనటి the last paragraph చదువుతాను. We are inquiring into the field of knowledge where it has its function and where it becomes an impediment to further inquiry. While the brain cells continue to operate, they can only operate in the field of knowledge. That is the only thing the brain can do. To function in the field of experience, of knowledge in the field of time, which is the past. Meditation is to find out if there is a field which is not already contaminated by the known. ఇంతవరకు చదివాను నేను. కంటామినేటెడ్ తర్వాత ఏంటి? బై ద నోన్. నోన్ KNO తెలిసిన నోన్. ఓకే. నెక్స్ట్ లైన్ ఇవాల్టి లైన్. If I meditate and continue with what I have already learned, with what I already know, then I am living in the past. అంటే నాకు ఆల్రెడీ నేను తెలిసిన దాంతో మనసులో ఉంచుకుని నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటే నేను ఏంటంటే పాస్ట్ లో జీవిస్తున్నట్టే లెక్క. అంటే నాకు తెలుసున్న దాంతో నేను అన్ని చేస్తున్నాను. అంటే తెలిసినదంతా పాస్ట్ తెలియదు. సో నేను పాస్ట్ లోనే ఉన్నాను. Within the field of my conditioning. అది అంటే నేను అది కూడా ఒక కండిషనింగ్ కదా. పాస్ట్ నాలెడ్జ్ తోటి నిరంతరంగా ఉండడం అనే దాంతోనే నేను మెడిటేషన్ చేస్తాను. ఇట్స్ ఆల్సో కండిషనింగ్. కండిషనింగ్ అంటే నిబద్ధత. దాంట్లోనే నేను పరిమితం అయిపోయాను పాస్ట్ లో. In that there is no freedom. అది ఎప్పుడైతే పాస్ట్ నాలెడ్జ్ తో నేను ఉన్నానో నాకు ఫ్రీడమ్ లేదు. I may decorate the prison in which I live. అది ఎటువంటి అంటే ఆ ప్రిజన్ అంటే ఏంటి? పాస్ట్ నాలెడ్జ్ నేను ఉండడానికి ఫ్రీడమ్ లేదు. అంటే నేను ప్రిజన్ ఉన్నట్టు లెక్క. నేను ఏం చేస్తున్నాను? ఆ ప్రిజన్ ని నేను డెకరేట్ చేస్తున్నాను. I may do all kinds of things in that prison. ఇది ఒక ప్రిజన్ కనుక. అంటే ప్రిజన్ అని ఎందుకంటే ఎప్పుడైతే ఫ్రీడమ్ లేదో అది ప్రిజన్. నేను అన్ని అంటే ఐ మే డెకరేట్ ద ప్రిజన్. నేను కావాలంటే దాన్ని డెకరేట్ చేస్తాను. అన్ని రకాల విషయాలు ఆ ప్రిజన్ లో చేస్తాను. But there is still a limitation, a barrier. అండ్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. అంటే అన్ని పనులు చేస్తాను. ఇక్కడ ఆ ప్రిజన్ లో. ఏ ప్రిజన్ లో? పాస్ట్ నాలెడ్జ్ అనే ప్రిజన్ లో అన్ని చేస్తూనే ఉంటాను. బట్ అంటే మనం చెయ్యాలంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి అది. ఆల్ కైండ్స్ అన్ని చేస్తున్నాం. మనం అనుకుంటున్నాం కదా సమస్తం మనం చేస్తున్నాం. బట్ దేర్ ఈజ్ ఎ బ్యారియర్. కానీ అక్కడ ఒక హద్దు అంటే లేదా అంటే ఆటంకం ఉంది. దేర్ ఈజ్ ఎ బ్యారియర్. బ్యారియర్ అంటే అది దాటలేనటువంటి ఒకటి ఉంది. స్టిల్ లిమిటేషన్ అది కూడా రాశారు. అంటే ఆ బ్యారియర్ స్టిల్ లిమిటేషన్ అనమాట. అంటే ఎప్పుడైతే పాస్ట్ జ్ఞానంలో ఉంటున్నామో, ఈ ప్రిజన్ లో ఉంటున్నామో, అంటే వాట్ ఎవర్ లైఫ్ ఈజ్ ఇట్ ఈస్ ఇన్ ప్రిజన్ బికాస్ వీ హ్యావ్ నో ఫ్రీడమ్. మనకి స్వేచ్ఛ లేదు. మనం స్వేచ్ఛగా ఉండటం లేదు. గత జ్ఞానంతో ఉంటున్నాం. గత జ్ఞానం నుంచి ఎప్పుడు స్వేచ్ఛ రాదు. సో మనం ఏం చేస్తున్నాం? ఈ ఉన్నదానికి రకరకాల డెకరేషన్స్ చేసుకుంటాం. అవి అన్ని రకాల పనులు చేస్తాం. కానీ దానికి ఒక హద్దు ఉంది. అంటే దట్ ఈస్ లిమిటేషన్.
కదా, Ah, అదే ఆ అబ్జర్వేషన్ అదే పరిమితి అవుతుంది. so the mind has to find out whether the brain cells, which have developed through millennia, can be totally quiet. ఇప్పుడు మనసు ఏమి చేయాలంటే, అంటే మిలీనియా అన్నారు అంటే ఎందుకని మనకి బ్రాక్ ఫార్వర్డ్ లో కూడా ఉంది. అంటే సో ద మైండ్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ద బ్రెయిన్ సెల్స్, అంటే అవి ఎలా ఉన్నాయంటే మిలీనియా లోడ్ అయిపోయి ఉన్నాయి. ఆ బ్రెయిన్ సెల్స్ ని ఎంపీ చేయగలదా అన్నది మైండ్ చూడాలి. అంతేనా? మళ్ళీ చదువు. సో ద మైండ్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ద బ్రెయిన్ సెల్స్ Whether the brain cells which have developed through millennia can be totally quiet and respond to a dimension they do not know. అది అంటే ఈ బ్రెయిన్ సెల్స్ మిలేనియా నుంచి డెవలప్ అయ్యాయి. ఇది చాలా మిలియన్ సంవత్సరాల నుంచి త్రూ మిలేనియా అవి కెన్ బి మేడ్ క్వైట్, వాటిని ప్రశాంతంగా ఉంచగలమా? ఎందుకు ఉంచాలి? సో దట్ దే ఫంక్షన్ ఇన్ న్యూ డైమెన్షన్, అంటే అవి కొత్త డైమెన్షన్ లో పనిచేయాలి. అంటే ఇంతవరకు వాటికి తెలియనటువంటి ఒక కొత్త డైమెన్షన్ లో పనిచేయాలి. అందుకోసం అని చెప్పి అవి క్వైట్ గా ఉండి ఏ గత జ్ఞానం లేకపోతేనే ఒక కొత్త డైమెన్షన్ లో పనిచేస్తాయి. అది అడుగు. ఈ గత జ్ఞానం ఇవన్నీ ఏం చేస్తున్నాయి మనకి? గత జ్ఞానాన్ని తెచ్చిపెట్టేది కూడా థాటే. సో థాట్ ఇస్ ద థింగ్ ఫర్ ఎవ్రీథింగ్. అన్ని మిస్చీఫ్ మేకర్ థాటే. అంటే ప్రపంచ వ్యవహారాలకు అవసరమైన ఈ థాట్ గత జ్ఞానానికి చెందిందే థాట్. అది ఎప్పుడు ప్రెసెంట్ లో ఉండదు. గత జ్ఞానంతో ఎందుకంటే దానికి తెలియని విషయం అది ఆలోచించదు. అది తెలిసినది అంటే ఆల్రెడీ గతంలోంచి వచ్చేది. ఈ థాట్ ఆ కొత్త దాన్ని తీసుకోలేదు. అందుకనే థాట్ తోటి అతీతమైనది అని చెప్తున్నారు. ఓల్డ్ కదా, ఈయన కొంచెం అనలిటికల్ గా చెప్పారు. మన శాస్త్రాల్లో అవాంగ్మానస గోచరం మనస్సుకు అతీతం, వాక్కుతో వర్ణించలేదు. మనస్సుకి ఎందుకు అతీతం చూపిస్తున్నారు? ఎందుకంటే గతం అనే దానికి చెందింది మనస్సు కనుక ఆ కొత్త దాన్ని అది తీసుకోలేదు. ఆ గతాన్ని వదలకపోతే కొత్త దాన్ని వెల్కమ్ చేయలేదు. Which means, can the mind be totally still? అది దీని అర్థం ఏంటంటే కెన్ ద మైండ్ బి టోటలీ స్టిల్, అంటే మనస్సు పూర్తిగా శాంతిగా నిశ్చలంగా ఉండగలదా? సంపూర్ణంగా. This has been the problem of all religious people throughout the centuries. ఇదే ప్రాబ్లం. కృష్ణమూర్తి గారి అప్రోచ్ ఏంటంటే మనం డే టు డే లైఫ్ నుంచి ఆ అనంతత్వానికి ప్రతి క్షణం, ప్రతి సెకండ్, ప్రతి ఇన్సిడెంట్ నుంచి వెళ్ళొచ్చు. అది మనకు చూపిస్తున్నారు. అంటే థాట్ యొక్క పనికిరానితనం చూపించారు. ఒక దగ్గర అంటారు, ఎందుకు ప్రపంచం అంతా థాట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అది ఎక్కడ అయితే దానివల్లే సారో వస్తుంది, ఫియర్ వస్తుంది. కానీ ప్రపంచ వ్యవహారానికి అవసరం కనుక అక్కడ వాడి మిగతా టైంలో దాన్ని వదిలేయడం అన్నది అవసరమే కదా అని. అందుకని ఈ థాట్ ఇంత మిజరీని, బాధల్ని అన్నిటినీ తెచ్చిపెడుతుంది. థాట్ని మనం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తాం? పీపుల్ థాట్నే అంత ఇంపార్టెంట్ గా తీసుకున్నారు. ఏ థాట్ అయితే మన అసలైన సత్యాన్ని కనుక్కోకుండా అడ్డేస్తుందో ఆ థాట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది అని ఇంతకు ముందు చాప్టర్స్ లో ఆయన వై పీపుల్ ఆర్ గివింగ్ దట్ ఇంపార్టెన్స్ టు థాట్ అని అడిగారు. అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి, ఎక్కడ వాడుకోవాలో అక్కడే. అలా అసలు పనికిరాదని అంటలే. ప్రాపంచికమైన పనులన్నిటికీ అది అవసరమే. కానీ ఇక్కడే కాదు కదా మనం ఉండాలి. మనం అనగడంతా ప్రాపంచికత్వంలోనే జీవించడానికి కాదు కదా. వాట్ ఈస్ ద ట్రూత్, సత్యం ఏమిటి, దాన్ని అనుభూతి చెందడం అనే దానికి మాత్రం అది పనికిరాదు. మన స్వరూపమైన దానికి థాట్ పనికిరాదు. ఇది మనం గమనించాలి. అందుకని అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి ఈ థాట్కి? అంటే థాట్ లోంచి వచ్చింది గత జ్ఞానం అంటే థాటే. సో గత జ్ఞానంలోంచి వచ్చినది అది ఎప్పుడు కూడా క్వైట్ అవుతేనే కానీ సంపూర్ణమైన అక్కడ అది ఆగిపోతేనే కానీ కొత్త విషయం అసలు జరగదు. అందువల్ల
ఏం చెప్తున్నారు, టోటల్ క్వైట్నెస్ అవుతుంది. అలా అందుకోసమనే ఈ మనస్సు పని చేయకుండా ఉన్న స్థితి రావాలి. They realize that you must have a very quiet mind because then only can you see. ఒకసారి తెలియ ప్రపంచం అంతా మొట్టమొదటి sentence, this has been the problem of all religious people throughout the centuries. They realize సరే ఎన్నో విధాలుగా మనుషులందరికీ మొత్తం అన్ని దేశాల్లో ఉన్న ప్రజలకి, అన్ని మతాల ప్రజలకి ఇది శతాబ్దాలుగా సమస్య. ఒక్క ఇండియాలోనే కాదు, హిందూ మతమే కాదు, అన్ని మతాల వాళ్ళకి అన్ని చోట్ల శతాబ్దాలుగా ఈ సమస్య. ఏం సమస్య? మనస్సుని క్వైటం చేయలేకపోవడం. if you are chattering, if your mind, they realize that you must have a very quiet mind because then only can you see. అది మాత్రం అందరూ గ్రహించేది ఏంటంటే, నీకు ఒక క్వైట్ మైండ్ ఉండాలి, అంటే ప్రశాంతమైన మనస్సు ఉండాలి. అప్పుడు మాత్రమే, ప్రశాంతం అంటే ఏ ఆలోచన లేని, దెన్ ఓన్లీ యూ కెన్ సీ, అప్పుడు మాత్రమే మీరు చూడగలరు. If you are chattering, if your mind is constantly in movement, rushing all over the place, obviously it cannot look, it cannot listen totally. అది అంటే మైండ్ మాట్లాడుతున్నా, మరొక పని చేస్తున్నా, ఇట్ కెనాట్ లుక్ ఆర్ లిజన్, అది చూడను లేదు, వినను లేదు, టోటల్ గా. So they say, control it, hold it, put it in a prison. అందుకు వాళ్ళు చెప్తారు ఏంటంటే, ఆ మనస్సుని నువ్వు కంట్రోల్ చేయి, దాన్నేమో ఒక బందిఖానాలో బంధించి పట్టుకో అని ఇలాంటివన్నీ శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. They have not found a way of bringing about a mind that is completely and utterly quiet. అది వాళ్ళేమో పూర్తిగా మనస్సు ప్రశాంతి అవ్వడానికి కావలసిన పద్ధతి కనుక్కోలేదు. They say, don't yield to any desire. Don't look at a woman. Don't look at the beautiful hills, the trees. ఇంకా చాలా పెట్టారు. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు అసలు కోరికకి లొంగకండి, అందమైన వేసి చూడకండి, అందమైన స్త్రీని చూడకండి, అందమైనటువంటి పర్వతాలను చూడకండి అని ఇంకా చెప్తున్నారు. Because if you do, it might remind you of a woman or a man. కాదు, మౌంటైన్స్ తర్వాత ఇంకా ఏంటో చెప్పారన్నా, the beautiful hills, the trees and the beauty of the earth. అంటే భూమి యొక్క సౌందర్యాన్ని అవన్నీ చూడద్దు. Because if you do, it might remind you of a woman or a man. అలా మీరు చూస్తే, మీరు చూసినటువంటి స్త్రీని కానీ పురుషుని కానీ మీరు గుర్తు చేసుకుంటారు, జ్ఞాపకం వస్తుంది. Therefore control, hold on and concentrate. అందుకని కంట్రోల్ చేసి గట్టిగా పట్టుకుని కాన్సన్ట్రేట్ చేయండి చెప్పారు, ఏకాగ్రతతో ఉంటుంది. When you do all that, you are in conflict. ఇవన్నీ మనం చేస్తున్నా సరే మనకు సంఘర్షణ తప్పట్లేదు. ఎంత కంట్రోల్ చేసినా మళ్ళీ అది వచ్చేస్తుంది, ఎంత దాన్ని అణిచిపెట్టినా అది వచ్చేస్తూ ఉంటుంది. అందుకని మనకి అయ్యో మనసు 4 రోజులు వెళ్ళిపోతుంది, నేనేమో వయసుగా ఉంచాలి, కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ. ప్రశాంతంగా ఉండాలి, థాట్లు వచ్చేస్తున్నాయి. ఈ రెండింటికి మధ్య మనకు సంఘర్షణలో చచ్చిపోతుంది, అశాంతి ఎక్కువైపోతుంది. And therefore there has to be more control, more subjugation. అందుకని దానికి ఎక్కువ కంట్రోల్, ఎక్కువగా అణిచడం చేస్తున్నాం.
This has been going on for millennia. ఇలాగా మిలియన్ ఇయర్స్ బట్టి జరుగుతుంది. దాన్ని అణిచింది, దాన్ని కంట్రోల్ చేయండి, అప్పుడు మీకు క్వైట్ మైండ్ వస్తుంది. కానీ ఎప్పుడు రావట్లేదు. ఎంత అణిచేసినా, ఎంత మనం ఎన్ని రకాలు వదిలేసుకుంటున్నా క్వైట్ మైండ్ రావట్లేదు. ఎందుకంటే అణిచేస్తే ఇదన్ ఫిజికల్, అంటే ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం ప్రకారం కూడా మనం గాలిని అణిచేమనుకోండి ఒక్కసారి పెళ్లికి బయటకు వస్తుంది ప్రెషర్తో. సో ఎనీథింగ్ హ్యాపెన్స్ ఇన్ దాట్. ఏదైనా అణిచితే కంట్రోల్ చేస్తే మాత్రం పిల్లల్ని నేను కంట్రోల్ చేసేమో ఆ తండ్రి కంట్రోల్ చేస్తాడు, నువ్వు ఏమి మాట్లాడొద్దు, నేను ఉన్నంత అంటే ఉన్నంతే పండు మాట్లాడకుండా ఉండండి, నేను కంట్రోల్ చేసేమో ఆ తండ్రి వెళ్ళిపోయిన వెంటనే నానా పెంకితనం చేస్తాడు. సో కంట్రోలింగ్ వల్ల ఎప్పుడు కూడా ఏది అవ్వదు. Because they realize they must have a quiet mind. వాళ్ళు కూడా గ్రహించారు వాళ్ళకు ఒక ప్రశాంతమైన మనస్సు ఉండాలి, అందుకనే మనస్సుని కంట్రోల్ చేయమని అవన్నీ చెప్పారు. Now, how does the mind become quiet? ఈ మనస్సు ఎలా క్వైట్ అవుతుంది? Without effort, without control, without giving it a frontier. అది అంటే ఎలా మనస్సు క్వైట్ అవుతుంది అని మొదటిసారి అది ఎలాగా ప్రయత్నం అన్నది వితౌట్ ఎఫర్ట్, అంటే ఏ ప్రయత్నము లేకుండా, తర్వాత వితౌట్ Control. కంట్రోల్ లేకుండా, Without Frontier. giving it frontier. సరిహద్దు. వితౌట్ అంటే దీనికేమో ఏ ఫ్రాంటియర్ అంటే ఒక సరిహద్దుని ఇవ్వకుండా నన్ను దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా క్వైట్ అవుతుంది అంటే శాంతియుతంగా ఎఫర్ట్ లేకుండా, ప్రయత్నించకుండా, కంట్రోల్ చేయకుండా, దీనికి ఒక హద్దుని ఇవ్వకుండా ఈ మనసు ఎలాగా శాంతిగా అయిపోతుంది. ఇది ప్రశ్న. The moment you ask how, you are introducing a system. అది హౌ యు ఆస్క్ హౌ అని ఎవరినైనా అడుగుతున్నారంటే మీరు ఏం చేస్తున్నారు, ఒక సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళు ఒక సిస్టమ్ చెప్తారు కదా ఎలాగా అనగాని, అందుకని ఇతరులను మనం అడిగేసరికల్లా సిస్టమ్ వచ్చేస్తుంది అక్కడ. Therefore, there is no how. అందుకని అక్కడ హౌ అన్నది లేదు, చేయడమే, క్వైట్ చేయడమే. దేర్ఫోర్ దేర్ ఇస్ నో హౌ. Can the mind become quiet? Next paragraph. మనసు శాంతిగా అయ్యాక I don't know what you are going to do about it. When you see the problem, when you see the necessity, అది మీరు ఏం చేయదలుచుకుంటారో నాకు తెలియదు, దీని అవసరం, ఈ సమస్యను మీరు చూసినప్పుడు ఏమిటి సమస్య, మనసు ఎప్పుడు గందరగోళంతో అశాంతితో అలా ఉండి హింసాత్మకమైన దానికి వెళ్ళిపోయి మనుషులంటే మనుషుల ద్వేషంతో ఆ స్థితి తనకు తెలియకపోవడం వల్లే మనసు ఇంత ఘోరాతి ఘోరమైన పనులు, ఒక మనిషిని చంపి ఒక మనిషి అంటే మనిషి చంపే స్టేజ్కి వచ్చారు అంటే ఇంత హింస ఉన్నది అంటే బికాస్ అంత అంటే ఇప్పుడు ఎంతో అవసరం ఇది అని చెప్తున్నారు కృష్ణమూర్తి గారు. ఎందుకంటే ఇది ఎప్పుడైతే తన స్థితి తనకు తెలిసి ఉంటుందో అప్పుడు ప్రభావం ఉండదు, పరులన్న వాళ్ళు లేరు. అది ఎంత అవసరం అంటే మనిషికి ఏంటంటే ఇది కామన్ థింగ్ అయిపోయింది, పరులు అనే ఒక అసత్యంలో జీవించడం, హింసాత్మకము, ద్వేషం, ఆఖరికి తన పిల్లలు కూడా వాళ్ళు భార్యని కూడా ఇమేజ్ లోనే చూస్తారు, పిల్లల్ని ఇమేజ్ లోనే చూస్తారు. సో వాళ్ళకి ఏమో ఇక్కడ రియల్ గా చూడడం అన్నది లేదు. ఈ విధంగా ఇది ఎంత అవసరం అని అంటే ఇప్పుడు కొత్తగా ఉన్నారు వాళ్ళకి చెప్తున్నాను, ఇది ఎంత అవసరమో చూపించారు. సెల్ఫ్ నాలెడ్జ్ సో ఎసెన్షియల్, అవసరం. అంటే ఈ క్రూషియల్ పీరియడ్ లో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అక్కడ మనసుని క్వైటింగ్ చేసుకోవడానికి, లోపల ఉన్న కంటెంట్ అంటే తీసి పారేయడానికి. ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవుతే వాళ్ళు ఒక సిస్టమ్ చెప్తారు, ఒక సిస్టమ్ ఎప్పుడు మనకు హెల్ప్ అవుతుంది. దెన్ ద మైండ్ బికమ్ క్వైట్, చాలా ఎసెన్షియల్ అని చెప్తున్నారు. ఎందుకంటే మైండ్ క్వైట్ అయినప్పుడు మాత్రమే, ఇప్పుడు మనకు కూడా ఏమంటారు, నిర్వికల్ప సమాధిలోనే అసలైనటువంటి ఆత్మతత్వం అని ఆయన అక్కడ పేరు పెట్టారు, పరబ్రహ్మతత్వం అని. మనం ఇతని పేర్లు పెట్టారు, ఆ పేర్లతో ఆయన సంబంధం లేదు, అసలైన దాన్ని మనం పొందుతాం, నేను అడుగుతాం. అప్పుడు పరభావం ఉండదు, ఇంకొక రకమైన విద్వేషాలు ఏమి ఉండవు, ప్రేమ
కారుణ్యం, జాగరూకం అయిపోతాయి. మనలోనే ఉన్నవి పైకి వస్తాయి. మొత్తం ఎనర్జీ ఉంటుంది మనకి. ఇప్పుడు నిర్వీర్యం అయిపోతున్నాం, మనం ఎనర్జీ లెస్ అయిపోతున్నాం. ఈ కాన్ఫ్లిక్ట్ జీవితం అంతా సంఘర్షణ, ప్రతి క్షణము సంఘర్షణ. ప్రపంచం ఇలా అనుకుంటుంది, నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉండకూడదు, నా ఆలోచన ఇలా ఉంది, అదో సంఘర్షణ. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సంఘర్షణలే లైఫ్ అంతా. ఓకే. When I don't know what you are going to do about it, when you see the problem, when you see the necessity, the truth of having this delicate, subtle mind, which is absolutely quiet. అది ఎప్పుడైతే దీని అవసరం అవో నాకు అంటే మొత్తం ప్రపంచం అంతటికి కారణం మనిషి. ఒక మనిషిలో ఇప్పుడు బుద్ధుడు ఒక్కడిలో ఆ రకమైనటువంటి స్థితి వచ్చేసరికల్లా ఎంతమంది దాంట్లోంచి బెనిఫిట్ పొందారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళెవరో చేయాలని కాకుండా స్పిరిచువాలిటీ నా నుంచి మొదలవుతుంది. పొలిటికల్ థింగ్స్, ఈ లాయర్స్ వాళ్ళందరూ పై వాళ్ళని బాగా అవుతుందంట. ఆధ్యాత్మికత ఏం చెప్తుంది, ముందు నువ్వు అది గ్రహించు అని. ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి అది రేడియేట్ అవుతూ ఉంటుంది, అందరికీ వెళ్తూ ఉంటుంది. అలాగా ఆధ్యాత్మికత ఎప్పుడు కూడా తన నుంచే మొదలవ్వాలి, ఇతరుల నుంచి కాదు. అందుకనే ఫస్ట్ మీరు దీని నెసెసిటీ తెలిసిందనుకోండి, ఇలా ఉండడం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయని తెలిస్తే వ్యక్తికి అప్పుడు ఆటోమేటిక్ గా ఫైట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ క్వైటనింగ్ ఆఫ్ ద మైండ్ ఎంత అవసరమో తెలుస్తుంది. వెన్ యూ సీ ద నెసెసిటీ ఆఫ్ ఇట్, ఏం చెప్పారు ఆయన, ఆటోమేటికలీ యూ డూ ఇట్. The truth of having this delicate, subtle mind, which is absolutely quiet. సార్ అది ఎలాంటి మైండ్, డెలికేట్ మైండ్. తర్వాత సటిల్ అంటే సూక్ష్మతరమైన మనసు. అది ఎప్పుడైతే అటువంటి మనస్సు మనకు వచ్చిందో అప్పుడు అది అబ్సల్యూట్ గా క్వైట్, అంటే అది పూర్తిగా ఇట్ విల్ బి అబ్సల్యూట్లీ క్వైట్, అంటే సంపూర్ణంగా ప్రశాంతంగా అయిపోతుంది. అంటే మీకు ఈ పాయింట్ అందరూ కూడా అతను ఏమంటున్నారు, ఆ అవసరం తెలియాలి. ప్రపంచం ఇంత వినాశకర స్థితికి రావడానికి కారణం మనిషి యొక్క అంతరంగమే. మనిషి అంతరంగంలో ఎప్పుడైతే ఈ థాట్ క్వైట్ చేసేసామో, థాట్ ని అన్ని చోట్ల ఉపయోగించకుండా, అప్పుడు మాత్రమే మనం, అంటే దీని అవసరం మనం అర్థమైంది అనుకోండి. ఇంత గందరగోళానికి కారణం మనిషి అంతరంగంలోనే ఉన్నటువంటి అశాంతి, బాధ, గందరగోళాలు. ప్రతి సెకండ్ కాన్ఫ్లిక్ట్ వ్యక్తికి. ఆ కాన్ఫ్లిక్ట్ లోంచి ఏంటి, వాళ్ళని అణిచేయాలి, వీళ్ళు పరులు అన్న భావం కూడా మనసు తెచ్చుకుంటుంది. మామూలుగా మనం ఎవరం కూడా ఇండివిజువల్ అన్న పదానికి డివైడ్ కానివాడు, మనం డివైడ్ అయ్యి లేము, కానీ మనం డివైడ్ అయ్యి ఉన్నామని మనసు తెస్తుంది. డివైడ్ అయ్యి ఉన్నామనగానే వాళ్ళని అణిచిపెట్టి నేను పైకి వచ్చేయాలి, ఇంకొకరిని తొక్కియాలి, వాళ్ళని ఏదో ఒక రకంగా అవసరమైతే చంపేయాలి అన్న పరిస్థితికి వచ్చేసారు. ఇది కారణం ఏంటంటే క్వైట్ మైండ్ లేక. వెన్ యూ హ్యావ్ దట్ క్వైట్ మైండ్ ఈ స్థితి రాదు. సో ఏం చేయాలి అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి సొల్యూషన్ ఇక్కడ ఉండాలి. మన ఆంతరంగిక సమస్యలకి అందులో సమస్య ఉంటుంది, వ్యక్తిగతమైన సమస్యలకి సొల్యూషన్ ఉంది, మనకి ఉన్నటువంటి ప్రాపంచిక సమస్యలకి సొల్యూషన్ అందులో చెప్పేస్తుంది. సో సొల్యూషన్ ఇంకెక్కడో లేదు, ఎవ్వరు తేలేరు. ఈ సొల్యూషన్ ఎవరికి వారే తెచ్చుకోవాలి. ఎలా అని ప్రశ్నించుకోవద్దు, క్వైట్ చేసుకోవడం ఎవరికి వారికి. ప్రశ్నించారంటే వాళ్ళు పద్ధతి చెప్తారు, ఆ పద్ధతి మీకు పనిచేయాలి. ఎందుకంటే అలాంటి పద్ధతులతో ఏమీ జరగట్లేదు, చెయ్యడమే. ఇప్పుడు పాము వచ్చింది దారిలో, ఏం చేస్తే అని పుస్తకాలు రిఫర్ చేయము, తక్కువనే అక్కడ మన ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది అంతడానికి. ఏం చెయ్యాలో అది చేస్తుంది. అలాగే మనకు ఉంది ఆ కేపబిలిటీ, మనం వాడుకుంటూ మనం క్వైట్ చేసుకోగలం. ఎవరినో అడగక్కర్లేదు, ఎవరినో అడిగితే వాళ్ళకి సిస్టమ్ మనకి పనికిరాదు. ఓకే, దాని అవసరం మనకు తెలిస్తే చాలు. వీ కెన్ క్వైట్ ద మైండ్. ఇప్పుడు మనకి చాలా విషయాలు ఏంటి తెలుస్తున్నాయి, అంటే ఈ అగ్గి అన్నదాన్ని, నిప్పు అన్నదాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచాలన్న అవసరం మనకు తెలిసింది కనుక మనం ఏం చేస్తాము, దాన్ని ఎంతో జాగ్రత్తగా ఆ గ్యాస్ స్టవ్ ఆపేసేమా లేదా, ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు చూసుకుంటాం. ఆ గ్యాస్ స్టవ్ ని సిలిండర్ ఆపేమా లేదా, బికాస్ వీ అండర్స్టాండ్ ద నెసెసిటీ ఆఫ్ దాట్. దాని అవసరం మనం తెలుసుకున్నాం. అలాగే మనం ప్రతిదీను అర్థం చేసుకుంటే మనం ఆటోమేటిక్ గా దానికి రెడీ అయిపోతాం. ఎన్నో సమస్యలు, ఇప్పుడు పాము అన్నది ఇంట్లో ఉంటే ఎప్పుడైనా కడుస్తుంది అనేది ఉండబట్టే మనం పాము అన్నది రాకుండా జాగ్రత్తలు పడుతున్నాం. అలాగే
దొంగలవి వాళ్ళు వచ్చి ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళిపోతారేమో అని అంత సెక్యూరిటీ పెడుతున్నాం. అంటే బట్ నెసెసిటీ మనం తెలుసుకున్నాం. మన నెసెసిటీ తెలుసుకుంటే ఏమైనా చేస్తాం. అవసరం తెలుస్తాం తెలియదు అంటే మన ఇంత విధ్వంసక పరిస్థితి మొత్తం అంతచేత రావడానికి అంతరంగంలో వైట్నెస్ లేక అదే మూలం. ఆ మూలాన్ని అర్థం చేసుకోవాలి మనం. అప్పుడు మనకు ఆటోమేటిక్ గా వైట్నెస్ మన 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 అంతరంగం ప్రయత్నిస్తుంది. ఓకే. How is it to happen? అయితే అది ఎలాగవుతుంది? This is the problem of meditation, because only such a mind is a religious mind. చూసారా, దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మెడిటేషన్ అన్నారు. ఇప్పుడు రెండో పాయింట్ అంటే కొత్త విషయం అందరికీ ఏంటంటే అదే ఓన్లీ సచ్ ఏ మైండ్ ఇస్ ద రిలీజియస్ మైండ్. మామూలుగా మనం ఏమిటి అనుకుంటాం, నేనా హిందూ మతానికి అండి, వాళ్ళ బుద్ధిస్ట్ అండి, ఇలా. అంటే ఏ మైండ్ ఆయన రిలీజియస్ మైండ్ అంటారంటే ధార్మికమైన మనస్సు అంటే చెప్తాను. అది ఏంటంటే చూడండి, ఏ మనస్సు అయితే ఎంటీ అయిపోయిందో, ఎప్పుడైతే ఎంటీ అయిందో కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ఉండేదో ఇన్నాళ్ళు మనం కాన్ఫ్లిక్ట్ కోసం ఎంతో ఎనర్జీ స్పెండ్ చేస్తాం. మనం శక్తిహీనులం అయిపోయిన మనకి ఎంతో శక్తి ఉంటుంది అక్కడ. ఇంత శక్తితో ఇంత అటెన్షన్తో మనం పూర్తిగా చాయిస్లెస్ గా ఇది బాగుంది ఇది బాగోలేదు అనకుండా అలా చూస్తూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా మనసు ఫైట్ అయిపోతుంది. ఆ ఫైట్ అయినప్పుడు అంత ఎనర్జెటిక్ గా ఉండడం వల్ల వాట్ ఈస్ రియల్ అన్నది మన జీవితంలోనే అనుభూతిలోకి వస్తుంది. అంతేగాని ఈ కాన్ఫ్లిక్ట్ మనం ఎంత ఎనర్జీ స్పెండ్ చేసేస్తున్నామో అది పైనుంచి వచ్చిన ఎనర్జీ కాదు. ఇన్నాళ్ళు ఈ కాన్ఫ్లిక్ట్ వెళ్ళిపోయిన ఎనర్జీ మనకి ఇప్పుడు కాన్సన్ట్రేట్ అక్యూములేట్ అవుతుంది ఒక దగ్గర. ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ వెళ్ళట్లేదు మనకు ఫైట్ అయిపోయింది, ఇంకా ఆలోచనలు వెనకాల పరిగెట్టడం లేదు. అలాంటి ప్రశాంత స్థితిలో టోటల్ ఎనర్జీతో టోటల్ అటెన్షన్తో ఒక రకమైనటువంటి పవిత్ర స్థితి ఉంటుంది అక్కడ. పవిత్రమైన సైలెన్స్ ఉంటుంది. ఆ స్థితిలో మన అంతరంగాన్ని మనం ఒక నమ్రతాపూర్వక స్థితితో ఒక చిన్న పిల్లల లాంటి ఇన్నోసెంట్ మైండ్తో చూసుకోగలిగితే దాట్ ఇస్ ద ట్రూత్. అక్కడ చూసేవాడు కూడా ఉండడు ఇంకా. ఎందుకంటే మనస్సు లేకపోతే చూసేవాడు ఉండడు. మనస్సే నేను అన్నదాన్ని సృష్టిస్తుంది. చూసేవాడిని అనుభవించేవాడిని సృష్టించేది మనస్సే. ఇక్కడ మీకు అర్థమైందా? అర్థం కాబట్టి అడగండి. అది రిలీజియస్ మైండ్ అన్నారు. అలాంటి మైండ్ రిలీజియస్ మైండ్. అంతేగాని హిందూ మతం అని ఈ మతం అని ఆ మతం అని పేర్లు పెట్టుకునేది. దట్ ఈస్ ద రిలీజియస్ మైండ్. It is only such a mind that sees the whole life as a unit, as a unitary movement, not fragmented. అది ఇట్ ఈస్ ఓన్లీ సచ్ ఏ మైండ్, అలాంటి మైండ్ మాత్రమే దట్ సీస్ ద లైఫ్, అంటే అది మాత్రమే ఆ లైఫ్ అంతటిని యాజ్ ఏ యూనిటరీ, అంటే ఒకే ఒక రకంగా యూనిటరీ మూవ్మెంట్ లేకపోతే హోల్నెస్ అనొచ్చు కదా. హోల్నెస్ చూడగలుగుతాం, పూర్తిగా చూడగలుగుతాం. అదొక యూనిటరీ మూవ్మెంట్ గా కనిపిస్తుంది. అటువంటి ఏకాగ్రతమైన అంటే అసలు మనస్సే లేకుండా నిశ్చలమైన స్థితిలో మాత్రమే యాజ్ అ యూనిటరీ మూవ్మెంట్, అంటే ఇదంతా ఒకే ఒకటి మూవ్మెంట్ గా మనకి ప్రపంచం అంతా కనిపిస్తుంది. ఇప్పుడు జీవన్ముక్తుడికి మరి ఇలాగ ఉంటే ఎవరో అడిగారు అనమాట, మరి మనసు లేకపోతే పనులు ఎలా చేస్తామని. అన్ని పనులు చేస్తున్నాం మనం, అన్ని చాలా చక్కగా చేస్తాం. ఆ చేసిన జ్ఞాపకాలని ఆ వాటి యొక్క ఫలితాలని మనం క్యారీ చేయకుండా ఎక్కడికక్కడ వదిలేసి చేస్తూ ఉంటాం. దాట్ ఈజ్ సుప్రీం ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఆ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే మైండ్ పనిచేయడం ఆగిపోయిందో ఇంటెలిజెన్స్ లోపల ఉన్న ప్రజ్ఞ పనిచేస్తుంది. Therefore, such a mind acts totally, not fragmentarily, because it acts out of complete stillness. అది నాట్ ఫ్రాగ్మెంటరీ అంటే ముక్కలుగా అది పనిచేయదు. ఎందుకంటే మనం ఎందుకు ముక్కలుగా పనిచేస్తున్నాము అంటే చాలా ఇది ఎప్పుడు మన ఎనర్జీ దేనికో దానికి అంటే కాన్ఫ్లిక్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమిటి,
స్టిల్ గా ఉంది, ప్రశాంతంగా ఉంది, మూమెంట్ లేకుండా ఉంది. అటువంటప్పుడు వర్క్ కూడా చాలా సంపూర్ణంగా చక్కగా చేస్తాం. దేర్ఫోర్ టచ్ ఏ మైండ్ యాక్ట్ టోటల్లీ, సంపూర్ణంగా పనిచేస్తుంది. అది ఫ్రాగ్మెంటరీగా పనిచేయదు. ఎందుకు అలా పనిచేయదు అంటే ఇట్ యాక్ట్స్ ఇన్ స్టిల్నెస్. అది ప్రశాంతంగా ఉంది కనుక ఫుల్ గా పనిచేస్తుంది. ఇంతకు ముందు ముక్కలుగానే ఫ్రాగ్మెంటరీగా పనిచేస్తుంది. మన టోటల్ అటెన్షన్ పెట్టలేము, ఎప్పుడు కాన్ఫ్లిక్ట్కి వెళ్ళిపోతుంది మన ఎనర్జీ అంతా. Next paragraph. The foundation is a life of complete relationship. అది అంటే అసలు ఫౌండేషన్ ఏంటంటే మన అందరికి ద ఫౌండేషన్ ఈజ్ దట్ కంప్లీట్ అంటే సంపూర్ణమైనటువంటి సంబంధ బాంధవ్యాలు. ఇప్పుడు మనం చాలా మందికి తెలియంది ఏంటంటే మనం రిలేషన్షిప్ అంటే మా వాళ్ళండి, మా బంధువులండి అని కాదు. లేదు వాళ్ళతో మనకు ఉన్నటువంటి రిలేషన్ హలో హౌ ఆర్ యూ అని చూసుకుని ఐఎమ్ ఫైన్ అని వాళ్ళు అంతేనా? అదే మనకైపోయింది. అంటే సర్ఫేస్ లెవెల్ రిలేషన్షిప్ లో జీవిస్తున్నాం. అందువల్లే మనకి ఏంటంటే ఇది నిలవట్లేదు. లోపల ఎంతో ద్వేషం, అసూయ, పైకి మాత్రం చక్కటి మాటలు, ఇలా జీవిస్తూ ఇదే నవనాగరికత అని భావించడం వల్ల సొసైటీ యొక్క స్థితి పడిపోతుంది. అంటే ఎంత కాంపాక్ట్ గా ఉండవలసిన సొసైటీ ఇంత భిన్నమైపోయిందంటే, చిన్న భిన్నం అయిపోతుందంటే ఇంటర్నల్ వాల్యూస్ లేవు అక్కడ. ఏదైనా అంతే. ఓకే. A life that is orderly and therefore virtuous. అది అప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది? ఆర్డర్లీగా ఉంటుంది, ఒక క్రమతతో. అంటే అండ్ దేర్ఫోర్ వర్చువస్, అన్ని సద్గుణాలు అక్కడ ఉంటాయి. ఆర్డర్లీగా ఉన్నారంటే ఇట్ ఈస్ వర్చువస్ లైఫ్. వర్చువస్ అంటే సద్గుణాలు. A life that is extraordinarily simple inwardly and therefore totally austere. ఎక్స్ట్రాడినరీ సింపుల్ ఇన్వార్డ్లీ, అది 100%. అటువంటి క్వైట్ మైండ్ ఉన్నప్పుడు ఇంటర్నల్ గా సింపుల్ మైండ్ ఉంటుంది. ఇంకా అక్కడ ఏమీ ఉండదు. ఎక్స్ట్రాడినరీ సింపుల్ ఇన్వార్డ్లీ, అంతర్గతంగా అంత సింపుల్ గా ఉంటుంది అన్నమాట. తర్వాత simple inwardly and therefore totally austere. అంటే పవిత్రంగా ఉంటుంది టోటల్ గా. The austerity of deep simplicity, which means the mind is not in conflict. ఆస్టియర్ చెప్పు సార్ తెలుగు. Austerity, AUSTERITY. ఆస్టియర్ తెలుగు AUSTERITY. అంతేనా? Austerity of deep simplicity. టోటల్లీ ఆస్టియర్ అయిపోతుంది మనసు. తర్వాత దేర్ఫోర్ టోటల్లీ ఆస్టియర్ అని హైఫన్ పెట్టి ఆస్టియర్ అనే దానికి మళ్ళీ చెప్పారు. ద ఆస్టెరిటీ ఆఫ్ డీప్ సింప్లిసిటీ, which means that the mind is not in conflict. అది అంటే అర్థం ఏంటి? ద మైండ్ ఈజ్ నాట్ ఇన్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడేమో మనసు సంఘర్షణలు లేదు. అసలు మనం మామూలుగా అర్థం చేసుకున్నా సరేనండి, మనుషులు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారని మనం ఇంకొకళ్ళని అర్థం చేసుకునేటప్పుడు మనం మన సెంటర్ వదిలేసి వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు చాలా సమస్యల్లో మనసు ఉంచుకుంటారు. అంటే వాళ్ళకి గందరగోళంలో ఉంటారు కనుక వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనలో కఠినత్వం ఉంటుంది, హింస ఉంటుంది. బట్ అది వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు కామన్ అయిపోతుంది. ఆ తర్వాత కన్సర్న్ ఎవరి పట్ల ఉండదు, సెల్ఫిష్నెస్ పెరిగిపోవడం, ఇవన్నీ కాన్ఫ్లిక్ట్ లోంచి వచ్చినాయి. అంటే ఫ్రాగ్మెంటరీగా జీవించడం వల్ల సెల్ఫిష్నెస్ పెరిగిపోతూ ఉంటుంది. కనుక ఇది టైటనింగ్ ఆఫ్ ద మైండ్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్. అప్పుడు మాత్రమే వ్యక్తి ఇలా ఆస్టియర్ మైండ్ ఉంటుంది. అంటే పవిత్రమైనటువంటి, ఏమిటంటే కాన్ఫ్లిక్ట్ లేని మైండే పవిత్రమైన మైండ్ అంటున్నాడు. యాక్చువల్ గా నాకు చిన్నప్పుడు కూడా ఇలాగే డౌట్ వచ్చింది, అందరూ ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తారని. అలా అప్పుడు అర్థం చేసుకుంటే
అంటే బికాస్ వాళ్ళకి ఏదేవో సమస్యల్లో ఉండిపోతున్నారు, అందువల్ల వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. అంటే ఎవళ్ళు కూడా అసలైన సత్యం కోసం ఎవళ్ళు ఎందుకు తప్పించట్లేదు నాకు డౌట్ ఇచ్చారు. అసలైనటువంటి దానికి ఎందుకు తప్పించకుండా ఇలా టైం అంతా వేస్ట్ చేసుకుంటారు ఏంటి అని నాకు చిన్న వయసులోనే డౌట్ ఉంది. అప్పుడు నాకు ఆ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి కదా, అది కూడా మనలో ఒక పార్టీ. వై పీపుల్ ఆర్ లైక్ దిస్ అంటే వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన అవసరం పడింది. అది అప్పుడు ఏంటయింది, సో వీళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారంటే వాళ్ళకి అందులోనే ఈ కాన్ఫ్లిక్ట్ లోనే వెళ్ళిపోతున్నారు. అందువల్ల వాళ్ళు ఎప్పుడు కూడా అసలైన అంతవరకు రానే రారు. వాటిలోనే సర్ఫేస్ లెవెల్ జీవితమే లైఫ్ అనుకుని ఆ గందరగోళంలో పడిపోయి మరొకటి ఉంది అని కూడా ఎవరు అసలు అటువైపు రారు. ఆ వైటనింగ్ ఆఫ్ మైండ్ దానికి ఇష్టపడుతుంది లేదు. మనసు కూడా అలాగే చేస్తుంది, ఎప్పుడు మనని మోసం చేస్తుంది. అంటే ఇలాంటి గందరగోళంలో ఉండడాన్నే మనం ఈ మనస్సు ఆనందిస్తుంది. సో ఇండివిజువల్ అంటే ఏంటి, ఇంకొకళ్ళతో డిఫరెంట్, నేను డిఫరెంట్ కాను అంటే డివైడ్ అవ్వలేని స్థితి అన్నది ఇండివిజువల్. మనం నిజంగా డివైడ్ అయ్యి బతుకుతున్నాం అంటే మనం ఇండివిజువల్స్ కాదు. అందుకని అసలైన స్థితి డివిజన్ లేదు, ఒక యూనిఫామ్ మూమెంట్ లా ఉంటున్నప్పుడు అంటున్నారు క్వైట్నెస్ ఉంటే. ఆ యూనిఫామ్ అంటే అంత మొత్తం ఈ ప్రపంచం అంతా ఒక యూనిఫామ్ మూమెంట్ లాగే ఉంటుంది మనకి. ఎందుకంటే మన యాంగర్ కూడా ఒక మూమెంట్, మన జలసి ఒక మూమెంట్ ఆఫ్ ఎనర్జీ. ఇవన్నీ మనం హార్ట్ పెట్టకుండా ఉంటే అర్థం చేసుకోగలం. అప్పుడు మనసు చాలా సింపుల్ సైడ్ గా అయిపోతుంది కాన్ఫ్లిక్ట్ లేకుండా. ఈ కాన్ఫ్లిక్ట్ వల్లే లోపల ఒకటి పైకి ఒకటి ఉన్నది ఒకటి వేరే ఒకటి బిల్డప్ ఇవన్నీ మొదలెడతాం, అదే వ్యానిటీ గొప్పలు ఇవన్నీ. When you have laid that foundation easily without any effort, because the moment you introduce effort, there is conflict. ఎఫర్ట్ ఉంటే కాన్ఫ్లిక్ట్ ఉంది. అంటే ఎఫర్ట్ బ్రింగ్స్ కాన్ఫ్లిక్ట్. ఎప్పుడైతే ఎలాగా అంటే ఎఫర్ట్ పెట్టేవాడు ఉంటాడు, నేను వచ్చేస్తాను అంటే హార్ట్ వచ్చేస్తాను, మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అయ్యారు. సో ఎఫర్ట్ అనేది లేకుండా జరగాలి. Then you see the truth of it. అప్పుడు మాత్రం ఆ సత్యం మీరు చూడగలరు. వినిపించలేదు. అప్పుడు మాత్రమే అక్కడ సత్యాన్ని చూడగలరు. వినబడుతోంది? ఆ ఇప్పుడు వినిపించి. It is only the still no. Therefore, it is the perception of what is that brings about a radical change. అదండి, ఇట్ ఈస్ ద పర్సెప్షన్ ఆఫ్ వాట్ ఈజ్ అంటే ఏంటి, అసలు ఏంటి పర్సెప్షన్ ఆఫ్ వాట్ ఈజ్. ఈ పదం కూడా ముఖ్యం అండి. వాట్ ఈజ్ అని అంటే ఏంటి, ఏది ఉన్నది, ఉనికి ఏంటి అనే దానికి మనం వెళ్తున్నాం. అది పదాలకు అతీతమైనది. అంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాం, తాటే లేదు, క్వైటన్ అయిపోయింది, పవిత్రంగా ఉంది. వాట్ ఈజ్ అనేది తెలుస్తుంది. ఆ పర్సెప్షన్ అంటే దాన్ని గ్రహింపే పర్సెప్షన్ ఆఫ్ వాట్ ఈజ్. చెప్పు ఇక్కడ ఏం చదువు. That brings about a radical change. దట్ బ్రింగ్స్ అబౌట్ ఎ రాడికల్ చేంజ్ అంటే సమూలమైన మార్పు మనలో వచ్చేస్తుంది. అప్పుడు మాత్రమే. అంతవరకు మనకు ఉన్నదంతా కూడా సర్ఫేస్ లెవెల్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఆయన అన్నిటికీ మూలం ఏం చెప్తున్నారంటే లోపలికి మనం వెళ్ళినప్పుడే థాట్ లేకుండా అన్నిటికీ అదే, ఎక్కడ ఏ టాపిక్ వచ్చినా దట్ ఈస్ ద ట్రూత్. అసలు మీరు ఎందుకు గుర్తించట్లేదు దాని అవసరం అని కూడా అడుగుతున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది ఫండమెంటల్ థింగ్ అంటున్నారు. ఎప్పుడైతే అది తెలుసుకుంటామో, నేను భిన్నంగా లేను, అందరితో కలిసి ఉన్నాను, ఈ మనసే నన్ను ఇలా వేరు చేస్తుంది, నేను భిన్నమని నాకు చూపించేది మనసే, నాది అని నాకు చెప్పేది మనసే, నాది కాంతంతా నాది అని చెప్పేది మనసే, నాది అనే ఆలోచనే మనసులోని చెప్పింది. ఇలాగా మనస్సు చేసే గారడీని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అవసరం అర్థం అవుతుంది. మనస్సు ఉండకుండా ఉండే అవసరం కూడా మనకు తెలుస్తుంది. అప్పుడు మాత్రమే అసలు మనకి అదైన అంటే ఆ పవిత్రతలోనే ఒక సమూలమైన మార్పు వస్తుంది అన్నమాట. అంతవరకు రాదు, రాడికల్ చేంజ్ అన్నమాట.
It is only the still mind that understands that in a quiet mind there is a movement that is totally different. అది ఓన్లీ ద స్టిల్ మైండ్ దట్ అండర్స్టాండ్, అదే అర్థం చేసుకుంటుంది అంతటి. కానీ ఎప్పుడైతే ఇలాగ మూవ్మెంట్ లో ఉండి కాన్ఫ్లిక్ట్ లో ఉండి పరిగెత్తేసిన మనసు ఏది కూడా అవగాహన చేసుకోలేదు. ఇట్ ఇస్ ఓన్లీ దట్ స్టిల్ మైండ్ దట్ అండర్స్టాండ్. అది అంటే అందులో మైండ్ మాత్రమే అర్థం చేసుకోగలదు, అంతేగాని అది ఫ్రాగ్మెంటరీగా ఇటు అటు అశాంతితో ఉన్న మనసు ఏమీ అర్థం చేసుకోలేదు. Totally different, comma, that is of a different dimension, of a different quality. చదువు పూర్తిగా. It is only the still mind that understands that in a quiet mind there is a movement that is totally different, that is of a different dimension, of different quality. ఎలా అయితే మనకి డిఫరెంట్ డైమెన్షన్ లో ఉంటుంది, అది క్వాలిటీస్ లేని మైండ్. తర్వాత డిఫరెంట్ క్వాలిటీతో డిఫరెంట్ లక్షణాలతో ఉంటుంది. అందుకే త్రిపుర రహస్యంలో శుద్ధ మనస్సు అన్నది. మనస్సుని లేకుండా చేసుకోవడం అన్నది ఒకటైతే, శుద్ధ మనస్సు రెండు ఒకటి. అప్పుడున్న మనస్సు టోటల్ గా వేరు, ఇప్పుడు మనస్సుకి ఆ మనస్సుకి టోటల్లీ డిఫరెంట్ అది. అందుకని దాన్ని వాళ్ళు మనస్సు లేకుండా చేసుకోవడం కొందరు వ్యవహరిస్తారు. ఇది ఇందులో ఏంటి, ఇది ఒక డిఫరెంట్ డైమెన్షన్ లో పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చిన మైండ్, అప్పుడు వచ్చిన మన మనస్సు ఒక డిఫరెంట్ మైండ్ డైమెన్షన్ లో ఉంది. ఈ మనస్సుతో దాన్ని పట్టుకోలేదు. అందుకని టోటల్లీ డిఫరెంట్ మైండ్ అనేది దీన్ని మనం తీసేస్తే వస్తుంది. లేదా ఆ మనస్సుకి ఇది టోటల్లీ డిఫరెంట్, ఇది ఒక డిఫరెంట్ డైమెన్షన్ లో ఉన్నాం, అక్కడ డిఫరెంట్ డైమెన్షన్ లోకి వెళ్తాం. వైట్ మైండ్ లో డిఫరెంట్ డైమెన్షన్ లోకి వెళ్తున్నాం. మనం అనుకున్నది కాదు, మనకు తెలిసిన డైరెక్షన్ కాదు, అంటే ఈ మైండ్ కి తెలిసిన డిఫరెంట్ డైమెన్షన్ కాదు, డిఫరెంట్ లక్షణంతో ఉంటుంది. ఆ లక్షణం ఈ మనసుకి అర్థం కాదు. ఓకే, That can never be put into words because it is indescribable. దట్ కెన్ నెవర్ బి పుట్ ఇన్ టు వర్డ్స్. అది మాటల్లో ఎప్పుడు కూడా మనం చెప్పలేము దాన్ని. అందుకే అవాంగ్మానస గోచరం అంటాం కదండి, మనస్సుకే అది అగోచరం. దాన్నేమో ఇట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ అంటే ఏంటి, దాన్ని వర్ణించలేదు. అది వర్ణించడానికి ఏ ప్రయత్నం చేసిన బ్లవెట్స్కి అంటారు ఏంటంటే దాన్ని మరుగుజ్జు చేసినట్లే, అంటే అంటే దాని స్వరూపాన్ని తగ్గించేసినట్లే. సో మనం దీన్ని మార్చలేము, అంటే వర్ణించలేము, మాటల్లో చెప్పలేము. What can be described is what comes up to this point, the point when you have laid the foundation and seen the necessity, the truth, the beauty of a still mind. వాట్ కెన్ బి డిస్క్రైబ్డ్ ఏంటక్కడ, వాట్ కెన్ బి డిస్క్రైబ్డ్ is what comes up to this point. A point ఏమిటో చెప్పు. ఏంటిది, The point, అంటే ఈ పాయింట్. the point when you have laid the foundation and seen the necessity of a still mind. అది యూ హ్యావ్ లేడ్ ద ఫౌండేషన్ అంటే మీరేమో ఫౌండేషన్ పాతి, ఇంకా ఏంటి, సీన్ ద నెసెసిటీ అంటే అవసరం. నెసెసిటీ దేనికి దేనికి అవసరం అంటే నెసెసిటీ ఆఫ్ ఎ స్టిల్ మైండ్, అంటే ఒక పూర్తిగా అంటే ప్రశాంతమైనటువంటి మనస్సు యొక్క ఆవశ్యకతను మీరు అప్పుడే చూడగలరు. అంటే వెన్ యూ హ్యావ్ లేడ్ ద ఫౌండేషన్, మీరు ఎప్పుడైతే దీన్ని అంటే ఫౌండేషన్ అంటే చెయ్యాలి, అవును దీని అవసరం ఉందంటే మీరు అప్పుడే ఫౌండేషన్ తీసుకొని పాటించినట్టు లెక్క. అంటే గ్రహించారంటే ఫౌండేషన్ వచ్చేసింది. అప్పుడు ఎప్పుడు వచ్చేసింది, ఎప్పుడైతే దీని అవసరం మీరు గమనించారు, గమనించేసరికల్లా అవును క్వైట్ మైండ్ అవసరం అని మనకి తెలిసిందంటే అప్పుడే మనం అంటే ఫౌండేషన్ స్టోన్ వేసేసినట్టు అది చెప్తున్నారు. అంటే లక్ష్మి,
అంటే దాని అవసరం గమనించేంత వరకు మనం డిస్క్రైబ్ చేయగలం కానీ ఆ తర్వాత మనం చెయ్యలేము అని కదా అర్థం. డిస్క్రిప్షన్ కాదు. ఇప్పుడు అలాగా డిస్క్రిప్షన్ ఏంటంటే అది దాని అవసరం అనే దానికి అప్పుడే మీరు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. అది డిస్క్రిప్షన్ ఇంపార్టెన్స్ కాదు అక్కడ. ఎలాగా డిస్క్రైబ్ చేయలేము. నువ్వు పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అప్పుడు మాత్రమే మనం స్టార్ట్ చేస్తాం అవసరం వచ్చినట్టు. అయినా అది మొదటి నుంచి కూడా ఇట్ కెనాట్ బి డిస్క్రైబ్. అది ఏదైతే మనం డిస్క్రైబ్ చేస్తున్నామో దట్ ఈస్ నాట్ దట్ మైండ్. అది కేవలంగా ఇప్పుడు మనం ఉన్న మనస్సుతోటే ఇది ఇన్ని పనులు చేస్తుంది కాబట్టి డిస్క్రైబ్ చేస్తుంది. వాటికి బియాండ్ అంతవరకే మైండ్ అది అవసరం అన్నంత వరకే మనం డిస్క్రైబ్ చేయగలము అని అంటున్నారా? నువ్వు సెంటెన్స్ కన్సెప్షన్ కంటే కాన్సెప్ట్ అర్థం చేసుకో. ఏంటంటే ఎంతవరకు అయితే అవసరం అని తెలుస్తుందో అప్పుడు మాత్రమే మనిషి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ అవసరం అని తెలియగానే మనం ఫౌండేషన్ స్టోన్ వేసినట్టే లెక్క. అంటే మనం బిగిన్ చేస్తాం అది మాత్రం చెయ్యలేము. ఆ స్థితిని మాటల్లో వర్ణించలేము. కానీ దాని నెసెసిటీని తెలుసుకుంటే మాత్రం మనం ఫౌండేషన్ స్టోన్ వేసేసినట్టే లెక్క. అంటే స్టార్ట్ చేసేసాం అప్పుడు ఎలా చెయ్యాలని ఎవరిని అడగద్దు. ఎందుకంటే వాళ్ళు ఏదో పద్ధతి చెప్తారు. దట్ సిస్టమ్ ఆ సిస్టమ్ ఎప్పుడు పనిచేయలేదు. ఇంకా అండ్ ద బ్యూటీ ఆఫ్ అ స్టిల్ మైండ్. ఏంటి అక్కడ వాక్యం? నెసెసిటీ, ద ట్రూత్ అండ్ ద బ్యూటీ ఆఫ్ అ స్టిల్ మైండ్. అక్కడ అది అది దాని అవసరం, ఆ సత్యం, అందులో ఉన్న సౌందర్యం ఆఫ్ ఏ స్టిల్ మైండ్. స్టిల్ మైండ్ లో ఉన్న సౌందర్యం, ఆనందం, అంటే అక్కడ ఉన్నటువంటి అవన్నీ అక్కడ ఉంటాయి. లవ్ అంటే అంటే లవ్ ఆఫ్ ఎ స్టిల్ మైండ్, కంపాషన్ ఆఫ్ ఎ స్టిల్ మైండ్, బ్యూటీ ఆఫ్ ఎ స్టిల్ మైండ్, ఇవన్నీ మనకి తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా మనం ప్రయత్నిస్తాం. For most of us, beauty is in something, in a building, in a cloud, in the shape of a tree, in a beautiful face. అది మనలో చాలా మందికి బ్యూటీ ఈజ్ ఇన్ సంథింగ్, ఇంకా ఒక వస్తువులోనే ఉన్నది అని మనం చూస్తాం. ఓ బిల్డింగ్ బాగుందో, మనిషి మొహం బాగుందనో, ఇంకొకటి ఏదో చెట్టు బాగుందనో, అలాగే అవుట్ సైడ్ థింగ్స్ లోనే మనం బ్యూటీ ఉందని అనుకుంటున్నాం. Is beauty out there, or is it a quality of mind that has no self-centered activity? అలాగా బయటనే ఉన్నదా ఈ సౌందర్యం అన్నది, లేకపోతే ఈజ్ ఇట్ ఏ క్వాలిటీ ఆఫ్ ది మైండ్, అంటే ఇది మనస్సు యొక్క ఒక లక్షణం. ఎప్పుడు క్వాలిటీ ఆఫ్ ద మైండ్ విచ్ హ్యాస్ నో సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. అంటే అక్కడ అర్థమైందా? ఎక్కడైతే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ లేకపోతే అప్పుడే సౌందర్యం ఉంటుంది. అంటే మనం అందరం కూడా స్వార్థము పూరిత పనులలో కోల్పోతున్నాం. మనం దానికి వ్యతిరేకంగా అనుకుంటాం, అందులోనే అన్ని పొందుతాం అనుకుంటాం. ఈ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ వల్ల మనం సౌందర్యాన్ని కోల్పోతున్నాం, శాంతిని కోల్పోతున్నాం. అన్ని బయట, అంటే బయటనే ఉందన్న భావనలో బతుకుతున్నాం. సో ఏ మైండ్ చూడగలదంటే, ఏ మైండ్ లో సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ లేదో దట్ మైండ్ కెన్ గ్రాస్ప్ ద బ్యూటీ. అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. Because like joy, the understanding of beauty is essential in meditation. అది జాయ్ లాగే అండర్స్టాండింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎసెన్షియల్. మెడిటేషన్ లో ఆ సౌందర్యాన్ని అర్థం చేసుకోవడం కూడా, అండర్స్టాండింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ మెడిటేషన్. అంటే ధ్యానంలో అవసరం ఉంది. ధ్యానం అంటే ఏం చెప్పారు? టోటల్ అటెన్షన్ తో చూడడం, క్వైట్ గా చేసుకోవడం. మనకు ఎప్పుడైతే మైనస్ క్వైట్ అయిందో అప్పుడు అది ఆ సౌందర్యం అనే ఒక స్థితి లక్షణం వచ్చేస్తుంది అక్కడ. Beauty is really the total abandonment of the me quotations.
అది టోటల్ అబాండన్మెంట్ అంటే టోటల్ గా తీసేయడం ఆఫ్ మీ. నేను అన్నది పోతేనే సౌందర్యం అన్నది ఉంటుంది. మీ అన్నది ఎప్పుడు తయారైంది? థాట్ తో తయారైంది. టోటల్ అబాండన్మెంట్ ఆఫ్ మీ అంటే నేను అన్నది పోవాలి అంటే థాట్ అన్నది పోయినప్పుడే నేను అన్నది పోతుంది. ఆ టోటల్ అబాండన్మెంట్ ఆఫ్ మీలో అంటే పూర్తిగా నేను అన్నది పోవాలి, అంతరింపజేసేస్తే సౌందర్యం అన్నది ఉంటుంది. నేను 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 అదే మనకి అన్ని ఇబ్బందులు కలిగిస్తుంది. అప్పుడు స్వార్థపూరితమైన పనులే మన ఏం చేస్తున్నాయి? నానా బాధలు పెడుతున్నాయి. కానీ మనం ఎలా అనుకుంటాం? అవే మనకి కృప పెడుతున్నాయి అనుకుంటాం. స్వార్థమే మనకి నానా బాధలు పెడుతుంది. వాళ్ళని అనిచేద్దాం, వీళ్ళని అనిచేద్దాం, వాళ్ళని సంపాదిద్దాం. ఈ భావనలన్నీ కూడా ఆ క్వైట్నెస్ ఆఫ్ మైండ్ లేకపోవడం వల్ల, పరులు అన్న భావన రావడం వల్ల, వాళ్ళని అణిచేయడం అన్న భావన, హింసాత్మక పనులు, నేను ఎక్కువైపోవాలి, అందరికంటే గొప్పగా ఉండాలి, ఇవన్నీ కూడా అజ్ఞానం అంతా కూడా ఆ నేను నా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ నుంచి వస్తాయి. ఆ స్వార్థపూరితమైన పని లేకపోతే అప్పుడు నేను లేను. అప్పుడు ఏంటవుతుంది? ఉన్నదే ఆ పరమ సౌందర్యమైన స్థితి ఉంటుంది. And the eyes that have abandoned the me can see the trees, the beauty of it all, and the loveliness of the cloud. చూసారా? దట్ హ్యావ్ అబాండన్డ్ ద మీ అంటే నేను అన్న దానిని తీసేసిన ఈ కళ్ళు కెన్ సీ ద బ్యూటీ ఆఫ్ ది వాళ్ళు కెన్ సీ ద బ్యూటీ ఆఫ్ That can see the trees, the beauty of it all, and the loveliness of the cloud. అది అప్పుడు మాత్రమే ఆ క్లౌడ్స్ లో ఉన్నటువంటి సౌందర్యం, ట్రీస్ లో ఉన్న అంటే మొత్తం సౌందర్యం అంతా ఎప్పుడైతే నేను అన్నది పోయిందో, తీసేసిందో, అప్పుడే అబాండన్, అప్పుడు మాత్రమే ఈ సౌందర్యం అంతా కనిపిస్తుంది. అంటే ఉన్నదే సౌందర్యం ఇక్కడ. That happens when there is no center as the me. మీ అన్నది తీసేసినప్పుడే దట్ హ్యాపెన్స్ అంటే ఈ సౌందర్య అనుభూతి ఎప్పుడు వస్తుంది? వెన్ దేర్ ఈజ్ నో సెంటర్ కదా. As the me. మీ అనే సెంటర్ లేనప్పుడు ఇలాంటి సౌందర్యం వస్తుందన్నమాట. ఈ నేను అంటే మనకి ఈ పాయింట్ చెప్తే బాధగా ఉండొచ్చు, కానీ ఆ నేను అన్నది అన్ని బాధలకి కారణం అవుతుంది. ఎందుకంటే అది థాట్ అది ఏర్పడుతుంది. నేనంటే ఎవరైనా గట్టిగా అడిగితే నా ఆలోచనలు, నా జ్ఞాపకాలు, నా ఇష్టాయిష్టాలు, నా రాగాలు, అనురాగాలు, నేను ఆర్జించిన జ్ఞానం, నా అనుభూతి జ్ఞానం, నేను చదివిన విషయాలు, నా ద్వేషాలు, నా పక్షపాతాలు, ఇదే కదా నేను. ఇదేమో నేను అదంతా ఎంపీ చేసి మంచిగా అప్పుడున్న సౌందర్యం అద్భుతమైంది. ఆ నేను ఉన్నంత కాలం ఈ గందరగోళం అంతా ఉంది. It happens to each one of us, doesn't it? ప్రతి ఒక్కరికి జరుగుతుంది. కృష్ణమూర్తి గారికి జరిగిందండి, మీకు జరిగిందండి, అందరికి జరుగుతుందా అని అలా అనకూడదు. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీబడి. ఎందుకంటే మౌలికంగా మనందరం కూడా ఈచ్ మ్యాన్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ఏ ఒక్కరిని మనం అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. అందుకే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, కుక్కలోని కుటుంలోని మహాత్ములు అన్నవాళ్ళు అంటే జ్ఞానులు అందరినీ ఒకే దృష్టిలో చూస్తారంటే అందరిలో ఉన్న దైవత్వాన్ని చూడగలరు. ఉన్నది కూడా అది లేకుండా లేదు. ఏది రాయిని బంగారాన్ని ఒకలాగే చూస్తారంటే వాళ్ళకి దాంతో సంబంధం లేదు, తెచ్చే డబ్బుతో సంబంధం లేదు. When you see a lovely mountain, when you come upon it suddenly, there it is. మీరు ఒక సౌందర్యమైనటువంటి పర్వతానికి సడన్ గా వచ్చేకల్లా అక్కడ మీకు సౌందర్యం కనిపిస్తుంది. అంటే ఏంటి? ఎంటీ అవుతుంది. ఎంటీ అవ్వకపోతే అలా కవి ఏమన్నాడు, వీళ్ళు ఏమన్నారు, ఆ డైలాగ్లే మనం బారో డైలాగ్లనే బతుకుతున్నాం. సహజమైనది లేదు. Everything has been pushed aside
except the majesty of that hill. ఏంటి అన్నింటినీ పక్కన తోసేసి ఆ మేజెస్టీ ఆఫ్ ద హిల్ ఒకటే చూస్తాం. మేజెస్టీ అంటే ఎంత గ్రేట్ ఆ హిల్ అని, అంటే మేజెస్టీ అన్న పదం ఏంటంటే ఎంత గంభీరంగా గొప్పగా ఉన్నతంగా ఉంది అని దాన్ని చూడగలం మనం, ఆ అద్భుతమైన దాన్ని అప్పుడు చూడగలం. ఇప్పుడు మనం చూసేది ఎలాంటి దాన్ని పక్కన పడేస్తాం మన సెల్ఫ్ సెంటెడ్ యాక్టివిటీలో, సౌందర్యమే మనకు అక్కర్లేదు. That mountain, that tree absorbs you completely. అది ఆ మౌంటైన్, ఆ ట్రీ, మీరు అందులో లీనం అయిపోతారు పూర్తిగా. అంటే మీరు వేరుగా ఉండకుండా ఉంటారు. It is like a child with a toy. The toy absorbs the child. అది అంటే మిమ్మల్ని ఆ మౌంటైన్ ఎలా అబ్జర్వ్ చేస్తుందంటే, ఒక చిన్న పిల్లవాడికి ఒక మంచి టాయ్ కొనిచ్చాం అనుకోండి, వాడికి ఏమీ ఉండదు ప్రపంచం, అదే చూస్తారు. అలా మనం అయిపోతాం. And when the toy is destroyed, the child is back again in whatever he is doing, in his mischief, in his crime. అది ఆ ఆట బొమ్మ ఏదో రకంగా పగిలిపోయిందో లేకపోతే పాడైపోయిందో ఎవరైనా పట్టు తీసేసినప్పుడు ఆ పిల్లవాడు చాలా గట్టిగా ఏడవడము, పెంకితనాలు చేయడము ఇవన్నీ మొదలవుతాయి. తన ఓన్ వరల్డ్ లోకి మళ్ళీ వస్తాడు. Likewise with us. నన్ను అలాగే చేస్తున్నాను. When you see the mountain or the single tree on a hilltop, it absorbs you. ఒక మౌంటైన్ చూసినా, ఒక సింగిల్ ట్రీ చూసినా మీరు అలాగే లీనమైపోతారు. And we want to be absorbed by something, by an idea, by an activity, by a commitment, or we want to be absorbed by another, which is like the child with a toy. అంటే మనకి ఎలా ఉంటుందంటే ఆటలాగే ఉంటుంది. మనం చైల్డ్ టాయ్ తో ఎలాగైతే లీనం అయిపోతాడో, మనం ప్రతి దాని సౌందర్యంతో కూడా అలాగే ప్రతి పని చేసిన అందులోనే లీనమైపోతుంటాం. ఎందుకంటే మనకి సెల్ఫ్ సెంటెడ్ యాక్టివిటీ లేదు. నేను అన్నది లేనప్పుడు ఎంత అద్భుతమైన స్థితితో మనకి తెలియక మనం ఆ నేను జాగ్రత్తగా రక్షించుకుంటున్నాం. అదే Actually, అన్ని ఇక్కడ ఓకే. ఎక్కడ చూసినా విషయం అదే, థాటే మనకి ఇబ్బంది పెడుతుంది. ఆ నేను సెంటర్ అనేది థాట్ తో తయారైంది. ఆ థాట్ అనేది సెల్ఫిష్నెస్ ని, డామినేషన్ ని, హింసాత్మక ప్రవృత్తిని తెచ్చిపెట్టేది కూడా అదే. అందుకని స్టిల్నెస్ ఆఫ్ మైండ్ అనేది ఎంత అవసరం, వైట్నెస్ ఆఫ్ మైండ్ అనేది ఎంతో అవసరం అని. సమస్య ఎక్కడా సొల్యూషన్ లేదు, మన దగ్గరే ఉంది. ఎవరి సమస్యకైనా సొల్యూషన్ వాళ్ళ దగ్గరే ఉంది. అది చేత కాక మనం ఏం చేస్తామంటే ఇటు అటు పరుగులు తీసి పరుగులు పెట్టేది మనసు, దాని వెనుక మనము పరిగెడుతున్నాం. అశాంతిగా జీవితంలో బాధలు అంటారు. అసలు మీద పంచదార ద్రావణం తాగడానికి వచ్చినట్టు మనం ఈ ప్రపంచంలో ఆనందానుభూతికి వచ్చాం, కానీ ఇంద్రియ సుఖాల్లో అంటుకుపోయాం. మనస్సు ఇంద్రియ సుఖాల్లో అంటుకుపోయి మనమేమో అసలైన సుఖం అనే దాన్ని వదిలేస్తున్నాం. ఈగ కూడా ఏం చేస్తుంది, పంచద్రావణం బాగుంది కదా అని వచ్చేసరికి కాళ్ళు చేతులు అక్కడ అంటుకుపోతాయి. పాపం దానికి అది నాశనం అయిపోతుంది. మన పరిస్థితి అది. ఇంద్రియ సుఖాలు మనస్సు సుఖం ఏమిటి చేస్తుంది, సర్వనాశనం చేసేస్తుంది. అసలైన సుఖం అనేది అనుభవించకుండానే చనిపోతున్నాం. అందరికీ అర్థమైందా? సో మనకి ఇప్పుడు ఏం తెలుస్తోందండి, మన స్వార్థం, మనలో ఉన్న ద్వేషం, నేను అని ఆలోచనే చేస్తోంది ఇవన్నిటిని. అందుకే మనం ఇన్ని రకాలైన సంఘర్షణలతో జీవిస్తున్నాం. దాంతో ఏంటి, ఎనర్జీలెస్ అయిపోతున్నాం. దేన్ని మనం ముక్కలుగానే చూస్తాం కానీ ముక్కలుగానే చేస్తాం పని, కానీ ఎప్పుడు టోటల్ ఎక్స్టెన్షన్ తో పని చేయలేకపోతున్నాం. అంటే మనం ఈ ఫ్రాగ్మెంటల్ మైండ్ నుంచి టోటల్ మైండ్ వెళ్ళాలంటే మనకి క్వైట్ మైండ్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది.
సో మన అన్ని మొత్తం మన బాధలకి మూలం మన సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. దీనికి కారణం థాటే నేను నిర్మించింది. మేడం నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు అంటే ఇది మైండ్ ను క్వైట్ చేయాలా అనే అదే అని అనుకుంటున్నాము. అనుకోవడం ఒక పద్ధతి కదా ఇది. అంటే ఇప్పుడు ఇంద్రియాల వెంట పరిగెత్తడము, లేకపోతే ఒక ఇవన్నీ కార్యకలాపాలు ఉన్నాయి కదా, ప్రపంచ కార్యకలాపాలు ఉన్నాయి కదా మేడం. ఈ ప్రపంచ కార్యకలాపాల్లో అంటే మనం ఈ ఈ నార్మల్ లైఫ్ ను డీల్ చేసుకుంటూ దాంట్లోకి వెళ్ళాలంటే, ఒకవేళ ఆ క్వైట్ మైండ్ లోకి వెళ్ళిపోతే ఆ ఆనందంలో బాహ్యమైన విషయాలను మర్చిపోవడానికి అవకాశం ఉంది. అంటే ఒక బాధ్యతలు మర్చిపోవడానికి కానీ, లేకపోతే ఒక సర్వీస్ ఓరియంటెడ్ వర్క్ చేయడానికి ఇది చేయడం కానీ, ఆటంకాలు అంటే ఆ ఆనందంలో మునిగిపోయినప్పుడు ఒక నిర్వేదము, ఒక ఒక అంటే ఒక ధోరణి వస్తుంది కదా మేడం. అంటే ప్రపంచం మీద విరక్తిపరమైన ధోరణితోటి అంటే ఒక నిర్వీర్యమైన స్థితి ఏర్పడుతుందేమో అని అది అవకాశం లేదా మేడం? బాగుంది మీ ప్రశ్న. ప్రెసెంట్ మనం నిర్వీర్యంగా ఉన్నాం, మన ఎనర్జీ అంతా డిసిపేట్ అవుతుంది. అప్పుడు ఏంటవుతుందండి, ఎనర్జీ టోటల్ ఎనర్జీ ఉంటుంది, టోటల్ అటెన్షన్ ఉంటుంది. ఇప్పుడే మనం నిర్వీర్యంగా ఉన్నామని మనం గమనించాలి. మన మనస్సు ఫంక్షన్ చేసినంత కాలం ఎప్పుడు మన స్ట్రగుల్ కాన్ఫ్లిక్ట్ లో ఉండి నిర్వీర్యం అయిపోతున్నాం కదా. ఈ పాయింట్ మీకు అర్థమైందా? అవును మేడం. ఇంతవరకు అర్థం. ఇది కూడా పరిపూర్ణం అయితే లేదు, ఇది కూడా నిర్వీర్యంగానే ఉంది. ఎందుకంటే ఏ పనిని ఒక నిబద్ధతతో చేసే పరిస్థితి మైండ్ లో లేదు. ఎందుకంటే దాని చికాకుల వలన పరిపూర్ణంగా చేయలేకపోవడం అనేది ఇది అసలు సమస్యనే. అంటే ప్రపంచంలో లీనమైపోవడం వలన కూడా పూర్తిగా చేయలేని పరిస్థితి అయితే ఉంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నిర్వీర్య స్థితిలో ఉంది మనస్సు. అయితే ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఏంటంటే మనస్సు అక్కడ ఉండదు కదా, మరి ఏ పని చేయకుండా ఉంటామా? ఏమీ పనులేమీ జరగవా? మరి ప్రపంచం నడవదా? అంతేనా మీరు అడిగేది? అవును మేడం. అంటే ఇప్పుడు ఒక ఆనంద స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మనిషికి ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఒక అంటే దాన్ని నిరాసక్తత, ఒక దాంట్లోనే అదే క్వైట్ మైండ్ లోనే ఉండి అట్లనే అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక విషయంలో చెప్పాలంటే ఒక అవధూత, లేకపోతే ఒక జ్ఞాని, అలాంటి స్థితి. అంటే హైయర్ లెవెల్కి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి కార్యకలాపాలు లేకుండా నిర్వీర్యంగా అంటే తన ఆనందంలో తాను ఉంటూ జీవితాన్ని గడిపే వ్యక్తి ఎలా ఉంటారో అలాంటి స్థితే కదా మేడం. ఇప్పుడు మీరు అంత వివరించక్కర్లేదు, చెప్పాను కదా 2 సార్లు. నేనేమంటున్నానంటే ఇంకా అంత వివరణ అక్కర్లే. కానీ ఇక్కడ మనం గమనించని పాయింట్ ఏంటంటే, జనకుడు త్రిపుర రహస్యంలో హేమచూడుడు స్థితిలో ఉండి రాజ్య పరిపాలన చేస్తారు. ఉన్నారా? వాళ్ళే నిర్వీర్యంగా టోటల్ ఎనర్జీ ఉంటుంది. వాళ్ళు చేసిన పనులు చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఏ పని చేసినా సంపూర్ణంగా చేస్తారు. మనకి ఏమిటి తేడా? సుఖ దుఃఖ అనుభూతి లేదు అక్కడ. అనుభూతి లేకుండా చేస్తే ఇంకా బాగుంటుంది కదా. క్యారీయింగ్ ఫార్వర్డ్, అటాచ్మెంట్ లేకుండా, బంధం లేదు. బంధం లేకపోతే పని ఎక్సలెంట్ గా ఉంటుంది. మీరేమన్నా నిర్వీర్య స్థితి రాదు. అదే చెప్తున్నారు ఆయన. ఫండమెంటల్ నుంచి రావాలి, చిన్నప్పటి నుంచి ఆత్మజ్ఞానం ఉండాలంటారు. ఎందుకంటే అప్పుడు మనం అవగాహన చేసుకునేది చాలా బాగుంటుంది. అప్పుడు లైఫ్ అంతా ఎంజాయ్మెంట్. ఇప్పుడు మనం ఏదో అంటున్నాం కదా, అసలు జాయ్ లేని దాన్ని, మనసు మించిన జాయ్ని మనం ఆనందిస్తున్నాం. అప్పుడున్న జాయ్ వేరు, ఇప్పుడున్న హ్యాపీనెస్ ఇది. సెన్చువల్ హ్యాపీనెస్ అని జీవిస్తున్నాం. అప్పుడు ఆనందం, ప్రేమ, కారుణ్యం. ఇదా సంపూర్ణమైన జీవితం?
అంటే ఇప్పుడు టోటాలిటీ ఆ స్థితిని త్రిపుర రహస్యంలో కూడా చెప్పారు మేడం. అంటే మొత్తం ఒకరి నుంచి ఒకరికి జ్ఞానం అంతా పొంది మొత్తం రాజ్యం అంతా అదే స్థితిలో కొనసాగింది అనేది కూడా దాంట్లో అయితే చెప్పారు. అది చాలా ఆనందమైన స్థితి, ఒక ఇది అనేది అట్లా చెప్పారు మేడం. అదైతే కరెక్ట్. లేకపోతే ఇప్పుడు చెప్తారా? ఆ స్థితి గొప్పదా ఈ స్థితి? ఆ స్థితే గొప్పది మేడం. అంటే అందుకోలేనప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఏదైనా ఇప్పుడున్న స్థితే గొప్పది అనిపిస్తుంది, కానీ అందుకున్న తర్వాత ఆ స్థితిని మనం అనుభవించిన తర్వాతనే తెలుస్తుంది కదా మేడం. అంతవరకు మనం ఏంటంటే ఇదే గొప్పది, ఇదంటే బావిలో కప్పలాగా మనకి ఇదే గొప్పది అనేటట్టు ఉంటది. కానీ అది అందుకోగలిగితే అదండి. అందుకోవడం ఏంటి? మనస్సు యాక్టివిటీస్ ఉన్నంత కాలం ఆ మనస్సు ఎప్పుడు కూడా మనస్సుకి మనం వింటున్నాం, అందుకోలేమని చెప్పేది మనస్సు. అవునా? మీరు అది గమనించండి, మీ ఆలోచన. అందుకోలేము అని ఎవరు చెప్తున్నారు? ఆ ఆలోచనని మీరు గమనించండి. ఈ ఆలోచనలకి మనం వెనకాల పరిగెడుతున్నాం. ఆలోచన కదా, ఆలోచనకు అంత ప్రాముఖ్యం ఇవ్వకుండా దాన్ని ఫైట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ క్వైట్నెస్ లోనే అది సంభవం. మీకు ఇప్పుడు అర్థమైందా? ఇట్ ఈజ్ అర్థం. అంటే మనకి అసాధ్యం అని ఎందుకు అనుకోవాలి? అది మనసు చెప్తుంది. ఎందుకంటే మనసు తను అంతరించడానికి ఇష్టపడదు. అన్నిటి మీద వాళ్తుంది, అగ్ని మీద వాళ్తుంది, అగ్ని మీద వాళ్ళతో కాలిపోతుంది. మనస్సు అన్ని దగ్గరికి వెళ్తుంది, లోపలికి వెళ్ళదు. తనలోకి తాను వెళ్తే మనసు తీసుకొచ్చేస్తుంది. అంతర్ముఖం అవ్వడానికి ఇష్టపడదు, ఎన్నో ఉపాయాలు చెప్తుంది. చెప్పేది మనసే. విన్నారా? మనసు చేసే గరడి పుస్తకంలో పడకుండా మనం అడ్డుకుంది. సో సొల్యూషన్ అంతా ఇన్సైడే ఉంది, నాట్ ఇన్ అవుట్ సైడ్. అవునా? మనం అవుట్ సైడ్ అని భ్రమిస్తున్నాం. సో ఓన్లీ ద మైండ్ ఇస్ ద. ఎక్కడ ఎవరి బాధ అయినా, భరత్ కుమార్ గారి బాధ అయినా, ఎవరి బాధ అయినా మనసే. మైండ్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఉన్నారా? భరత్ కుమార్ గారు లాయర్. లా ఒప్పుకోద్దు. ఎవరికి కారణం మనస్సు, నో అదర్ థింగ్. కాన్ఫ్లిక్ట్ లో పడేసేది మనస్సు. ఏదో అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కావట్లేదు మేడం. మీకు గందరగోళంలో పడేసేది మనస్సే. 15-20 ఏళ్ళే మీరు ఇదే స్థితిలో ఎందుకు ఉంటున్నారు తెలుసా? యువర్ మైండ్ బానిస అయిపోవడం వల్ల. ఎప్పుడు గందరగోళం ఎందుకుంటుంది? మనసు గందరగోళంలో పడేస్తుంది. మీకు అది లేకుండా ఉండడానికి మీరు ఇష్టపడరు. అది అర్థమైనట్టు ఉంటుంది, ఏంటి అంత అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ధోరణి మొదలెట్టకండి. అందరికీ ఇంకా ఆ రకమైన బుర్ర పెట్టుతారు. మీకున్న బుర్ర చాలు. మీరేమో అర్థం అయినట్టు ఏంటి? మనసు లేకుండా కాదండి, మనసు లేకుండా చేసుకో అన్న పాయింట్ ఎంత సింపుల్ గా చెప్పారండి ఆయన. అవునా? మనసు ప్రపంచం కర్తవ్యం ఎలా నిర్వహిస్తాం మేడం? మనసే. వినండి మీరు ముందు చేసుకుని చెప్పారా? మైండ్ క్వైట్ చేసుకుని మాట్లాడండి, అప్పుడు నేను వింటాను. మీరు ఇలాగ ఒడ్డున కూర్చుని దూకితే ఏమవుతుందని ఆలోచిస్తే ఎలాగండి? ఈదకుండా మీరు అన్ని చేసేవి అలా ఉంటాయి కనుక గందరగోళంగా ఉంటుంది.
మీరేమో సేఫ్ అక్కడే ఉంటారు, ఆ ఒడ్డులోనే. ఈత రావాలి, దానికోసం మునిగిపోవు, నీళ్ళలోకి వెళితే మునిగిపోవు అంటారు. మునిగిపోతామో లేదో, ఈదితే కదా వస్తుంది. ఒడ్డున కూర్చుని కబుర్లాడితే ఎలాగా? మీకు అర్థమైందా? మీరు ఎప్పుడు కూడా చేసే పని ఏంటంటే ఇంటెలిజెన్స్ తో ఆలోచిస్తారు. ఈదకుండా ఎలాగ మునిగిపోతామంటే ఎలాగండి? ఈస్తే కదా మునిగితామో లేదో తెలుస్తుంది. విన్నారా? అప్పుడు ఎటర్నల్ అయి డ్రైవ్ చేస్తుంది అంటారా మేడం? ఇలాగే ఈదేవాడు ఎప్పుడు కూడా ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్తే ఈత నేర్చుకోగలడా? చెప్పండి, గందరగోళమే మిగులుతుంది. ఎంతో సింపుల్ గా క్లియర్ గా చెప్తున్నారు. ఎక్కడ గందరగోళం ఉందండి? మైండ్ లో ఉంది గందరగోళం, మన ఫౌండేషన్ లో గందరగోళం ఉంది. అంత క్లియర్ గా చెప్పారు, ఎంత సింపుల్ గా మాట్లాడారు. అవునా? రైటే మేడం మీరు చెప్పింది. మైండ్ బ్యాలెన్స్ అయిపోతుంది. మైండ్ మన కంట్రోల్లో ఉండాలి. మీ మనస్సుకి క్వైటన్ అవ్వడానికి మీరు నచ్చుకోవాలి, ప్రశాంతం చేయడానికి మీరు ఇష్టపడాలి. అది ఇష్టం లేదు కానీ నాకు అన్ని ఫలితాలు రావాలంటే ఎలాగా? మనస్సు ఎప్పుడైతే క్వైటన్ అయిందో లోపల ఉన్న అనంతమైనటువంటి అనుభూతి వస్తుంది. మనస్సు ఎప్పుడు గందరగోళంగా ఉంటే ఎప్పుడు గందరగోళమే. మీరు 15 ఏళ్ళు ఒకటే డైలాగ్, అవునా కదా? చెప్పండి, 15 years బ్యాక్ కూడా మీరు ఇదే మాట్లాడినారు. అంత గందరగోళం అంటారు. ఎందుకు గందరగోళం? ఇంటలెక్చువల్ గా ఆలోచిస్తున్నారు. ఇంటలెక్ట్ కెనాట్ డూ ఎనీథింగ్. అది మైండ్ తో ఏర్పడింది. మనసు చెప్తోంది నీకు జోలికి వెళ్ళొచ్చుని, నువ్వు నిన్ను కోల్పోతావు, డేంజర్. మనసు అడ్డుకోండి, అడ్డుతే మనం అడ్డపడిపోవడమే. భరత్ కుమార్ గారు మనస్సే నేనని ఐడెంటిఫై అయిపోతున్నారు. ఓకే, మనస్సే నేనని ఐడెంటిఫై అయిపోతున్నారు కదా? అవును మేడం. మీకు అర్థమైందా సొల్యూషన్ ఎక్కడుందో? ఇంకా అర్థం కాలేదు. అర్థమైందా లేదా? సొల్యూషన్ ఎక్కడుందో చెప్పండి, మీరే చెప్పండి. సొల్యూషన్ మీ దగ్గర చేతుల్లో ఉందా? ఎక్కడుంది? మనలోనే ఉంది. ఎవరు అది చాలా సంతోషం. ఇది గందరగోళం లేదుగా అది తెలుసుకోవడంలో. సొల్యూషన్ నాలోనే ఉంది అని మీరు క్లియర్ గా చెప్పారా లేదా? అవును. మరి అక్కడ గందరగోళం ఏముంది? నేనేది చెయ్యను అన్ని జరిగిపోవాలి అంటే ఎలా జరుగుతాయండి? అవునా? అవును. ఏమి చేయొద్దు, మీరేమి కష్టాలు మోయక్కర్లేదు, ఏమి ఫైట్ చేయక్కర్లేదు, మనసుని ఫైట్ చేసుకోమంటున్నారు, అంతే కదా? కరెక్ట్ గా చాలా సింపుల్ గానే చెప్తున్నారు, కాంప్లికేటెడ్ గా చెప్పలేదు. కాంప్లికేట్ ఏంటంటే మన మనస్సు, మన స్వార్థము. ఇవాళ ఇదంతా నాకు అనిపించింది భరత్ కుమార్ గారు సొల్యూషన్ ఇవ్వడానికి. ఆయనగా ఎందుకో సొల్యూషన్ ఇస్తే కృష్ణమూర్తి గారు భరత్ కుమార్ గారు సొల్యూషన్ ఇస్తారు. రైట్ అనిపిస్తుందా మీకు? రైటే మేడం, కరెక్ట్. అయితే ఇంకా మళ్ళీ నాకు గందరగోళంగా లేదు, కంట్రోల్ ఇది. వెరీ గుడ్. మరి ఇంకా ఆ డైలాగ్ మాట్లాడకండి. ఏది గందరగోళంగా లేదు, ఆయన అంత క్లియర్ గా ఎవరు చెప్పారు, అవునా?
కరెక్ట్ సార్. మనం గందరగోళం చేసుకుంటున్నాం అంతే, ఏంటండి? వెరీ గుడ్. గందరగోళం క్రియేట్ చేసుకుంటున్నాం తప్ప ప్రశాంతంగా ఆలోచిస్తే అంత తెలుస్తుంది. ఆలోచించడం కాదు, ప్రశాంతంగా ఉంచుకోవడమే. అంటే డోంట్ అలో ఎనీ థాట్, కొంత టైం అయినా కదా, రోజులో కొంత టైం అయినా థాట్లెస్ గా ఉంటే కదా ఆ రీజియన్ ఏమిటో మనకి తెలుస్తుంది. థాట్ రీజియన్ లో ఉండడమే మనకి తెలుసు, అవునా? అవును మేడం, నేను థాట్లెస్ కూడా ఉంటున్నాను. థాట్లెస్ స్థితి అప్పుడు అది థాటే ఏర్పడుతుందో, నువ్వు థాట్లెస్ గా ఉన్నావని థాట్ చెప్తుంది. అందుకని అది కూడా గమనించాలి మనం. థాట్ చాలా మోసాలు చేస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఎంటీ చేసుకుంటే గానీ థాట్లెస్ గా ఉండే స్థితి రాదు, అంతేనా? రైట్. ఇవాళ మీకు హెల్ప్ అయిందా? అయింది మేడం. ఇప్పుడు గందరగోళాలు ఏం లేవు ఇందులో. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? నారాయణ గారు, మీరు నిన్న మాట్లాడకుండా వెళ్ళిపోయారు, మాట్లాడింది. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. రోజు క్లాసు అంటే సాధకులందరికీ కూడా బాగా పనులు కలిగిపోతారమ్మా. అంటే లాస్ట్ మినిట్ లో ఆనందం అనేది మనం ఏంటనుకుంటున్నాం అంటే ఏదో వస్తువులో ఉందనుకుంటున్నాం. ఆనందం అనేటువంటి బాహ్యమైనటువంటి ఆనందం అనుకుంటున్నాం మనం. ఆనందం మనలోనే ఉంది. ఒక 10 సంవత్సరాల క్రితం ఒక యోగిని, ఒక లేడీ ఒక వాక్యం రాశారు, ఆనందం నీలోనే ఉంది, అది ఎక్కడో లేదు. అది ఆనందం నాలో ఉందా ఏంటి ఇప్పుడు ఇలా రాశారు అనుకున్నాం. సో ఏం చేస్తున్నాం అంటే మనం ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, చెప్పారమ్మా. అంటే పంచదార ద్రావణానికి ఆశపడినటువంటి ఏగ ఏం చేస్తుంది, అందులో పడి మొత్తం ఇదైపోతుంది. అంటే మనం అలాగేనమ్మా, అంటే మనం కూడా ఏం చేస్తున్నాం అంటే ఇంద్రియ సుఖాలకి బానిస అయిపోయి, అంటే మనసుతో తాదాత్మ్యం చెంది మనసుతో మమైక్యం అయిపోతున్నామ్మా. అంటే బంధానికి మోక్షానికి మనసే కారణమమ్మా. అలాంటి మనసుతో మనం మమైక్యం అయిపోవటం వల్ల మనం ఏంటవుతుంది, జీవితం అంతా సంఘర్షణమయం అయిపోతుంది. జీవితం అంతా కాన్ఫ్లిక్ట్స్, ఇంకేం మిగలట్లేదు మనకి. అంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయిన వరకు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఆ సంఘర్షణలోనే వెళ్ళిపోతున్నాం. అంటే ఈ సంఘర్షణలో అంటే మనం బయటికి రావాలంటే మీరు చెప్పినట్టు అంతరంగ విప్లవం వస్తే తప్ప మనకి అది సాధ్యం కాదమ్మా. అంటే కృష్ణమూర్తి గారి ధ్యానం అంటే కూడా చక్కగా చెప్పారు మీరు వివరించి. కంప్లీట్ అటెన్షన్ తో చూడగలగటం. ఆ కంప్లీట్ అటెన్షన్ తో చూడకుండా అంటే చూడకపోతే మనం ఏది చేసినా సరే అది రాదమ్మా. అంటే ఇప్పుడు చక్కగా అంటే మనం దేనికి బానిసం అయిపోతున్నాం, ఎందుకు మనం ఆనందం కలగట్లేదు అన్నటువంటి విషయాన్ని ఈరోజు చాలా బాగా చెప్పుకొచ్చారమ్మా. ఎందుకు చేసామంటే మనకి ఇంద్రియ సుఖాలకు బానిస అయిపోయి ప్రపంచ వస్తువుల మీద ఎప్పుడైతే మనకి ఆసక్తి పెరిగిపోతుందో, ఇంకా ఆ ప్రపంచమైనటువంటి దాని మీద, ఈ ప్రపంచాన్ని మీరు అన్నట్టు బాగా అర్థం చేసుకోవాలమ్మా. ఇది ఒక రోజు పోయినటువంటిది. ఆ ప్రపంచ వస్తువుల మీద మన పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం రావాలి. అది రావాలని కృష్ణమూర్తి ప్రిన్సిపల్ ప్రకారం కంప్లీట్ చూడగలగాలి, అందులో ఏటుంది. అది చూడగలిగినప్పుడే మనకు వాటి మనకి అన్ని క్లియర్గా తెలుస్తాం. ఇందులో ఎప్పుడైతే మనం చూసామో దాన్ని, అందులో ఏమి లేదన్న సంగతి మీకు అర్థమవుతున్నాము. అప్పుడు ఏమి లేనటువంటి సంగతి ఎందుకు మనం వెంపర్లాడుతున్నాం, మనం పదే సార్లు ఎందుకు కొట్టుకుంటున్నాం, జీవితం అంతా దానికి వెచ్చించేసి ఇదే జీవితంగా గడిచిపేస్తున్నాం మనం. సో అలాంటి ఆ జీవనం నిజమైనటువంటి జీవనం కాదు. సత్య జీవనం మనం ప్రయాణించాలంటే ఇలాంటి సత్సంగం అంటే ఎంతగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనకి చాలా గ్రంథాల్లో చెప్పారు, సత్సంగం సత్సాంగత్యం బినా ఒక వ్యక్తిని ఏది మార్చలేదని. కాబట్టి ఆ సత్య తపన ఎప్పుడైతే మనకి ఉందో, ఆ సత్యం వైపు మనం ప్రయాణించి
ఏవైతే మీరు అన్నట్టు ఏవైతే మనలో సంఘర్షణలు అయితే ఉన్నాయో, ఏవైతే మనలో దోషాలు ఉన్నాయో దాన్ని మనకి ఆ కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్ మనం ఏం చేయాలంటే మనం రిమూవ్ చేసుకోగలగాలి. ఎందుకంటే తర్వాత కూడా మనకి ఇలాంటి జన్మలు వస్తాయనో, లేదా మీలాంటి వాళ్ళ సాంగత్యం దొరుకుతుందనో, లేదా ఇంత ఇవన్నీ ఇలాంటి చెప్పుకుంటామని మనకి గ్యారంటీ వారంటీ లేదమ్మా. కాబట్టి ఉన్నటువంటి అవకాశాన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటే మాలాంటి సాధకులు ఇంకా ముందుకెళ్ళి ఆ సత్య శోధన, ఆ సత్య తపన, ఆ సత్యాన్ని తెలుసుకునేటువంటి సాధకులుగా మిగులుతామమ్మా. సో అంటే ప్రతి విషయాన్ని కూడా మీరు ఎంత బాగా చెప్తున్నారంటే మాలాంటి వాళ్ళు కూడా అర్థమయ్యేటువంటి పరిభాషలు వివరించడం అది మీకే చెల్లిందమ్మా. సంతోషం. అంటే దీన్ని మేమేం చేయాలంటే మాలో ఏంటైతే, ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక మాట బాగా చెప్పారు, మన మనసు ఎప్పుడు కూడా లోపలికి ప్రయాణించడానికి ఒప్పుకోదమ్మా. లోపలికి ప్రయాణించడం ఎందుకంటే అది దాని ఉనికిని కోల్పోతాం అలా. కాబట్టి ఆ మనసు ఎప్పుడు దాని ఉనికిని కోల్పోవడానికి ఒప్పుకోదమ్మా. కాబట్టి అలాంటి మనస్సుని మనం ఎప్పుడైతే ఆ మనస్సుని నిర్వీర్యం చేసుకుంటామో అప్పుడే నిజమైనటువంటి ప్రేమ, ఆనందం అందులోంచి వస్తాయమ్మా. దీనికి చాలా క్లాసులు చెప్పుకొచ్చారు. కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ని మనం కంప్లీట్ గా ఎంప్టీ చేసుకోవడం, దానికి రకరకాలైన ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుకొచ్చారు మీరు. ఎందుకంటే ఒక చెత్తకుండి మొత్తం ఏం చేసామంటే అనేకమైనటువంటి విషయాలతో మనం బుర్రంతా నింపేసుకున్నాం. మనం బుర్రంతా నింపేసుకునే ఏముంది, ఖాళీయే లేదు అక్కడ. కాబట్టి అలాంటివన్నీ ఎప్పుడైతే మనం అది మీరు అన్నట్టు ఎవడికి వాడు చేసుకోగలగాలి తప్ప దానికి ఏదో ప్రిన్సిపల్ లేకపోతే ఇంకోటి కాదమ్మా. చాలా బాగుందమ్మా క్లాస్, చాలా చక్కగా వివరిస్తున్నారు. మధ్యలో మా క్లాస్ వల్ల దీన్ని ఇంట్రడక్షన్ అవ్వలేకపోతున్నాం. సంతోషం. ఇలాంటి గొప్ప సత్సంగాన్ని అందించిన మీకు కూడా నమస్కారాలు. అంటే మనలో తపన ఉంటే భగవంతుడు ఎవరినో ఒకరిని ఇస్తాడు అక్కడ. తర్వాత అది రైట్. మనలో తపన ఉంటే భగవంతుడు ఆ యూనివర్స్ ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళి కూర్చోటి ఏదో చేస్తాము. అది రైట్ తల్లి. దానికి ఎగ్జాంపుల్ నా జీవితమేనమ్మా. అవును, ఆ ఎగ్జాంపుల్ దానికి ఇంకెవరినో కాదు, అది ఎగ్జాంపుల్ నా జీవితమే, ఇంకెవరినో మనం తీసుకోవటం ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే మనస్సే అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఈ ఇంద్రియ సుఖాలను వదిలేస్తే సుఖం ఉండదేమో అని మనకు భయం ఉంటుంది. అది కూడా మనస్సే పెడుతున్నారు. ఇంద్రియ సుఖాల కంటే అతీతమైన సుఖం ఎక్కడో లేదు, ఎక్కడికి పరిపోక్కర్లేదు. ఇట్ ఈస్ ఇన్సైడ్, మన గట్టిలో మనలోనే ఉంది అనేది మనకు తెలిస్తే మన ఇంద్రియ సుఖాలు కొంచెం ఇంపార్టెన్స్ ఇద్దాం. మనం ఎక్కడికి పారిపోక్కర్లేదు, ఏ అమెరికా వెళ్ళక్కర్లేదు, ఏ చైనా వెళ్ళక్కర్లేదు, మన లోపలే ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంద్రియ సుఖాలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉన్నప్పుడు మనకు ఆ స్ట్రైట్నెస్ ఆఫ్ మైండ్ యొక్క అవసరం తెలిసినప్పుడు మనం ఆ స్ట్రైట్నెస్ ఆఫ్ మైండ్ ప్రయత్నిస్తాం. అంతేనా? అంతర్గతమైనటువంటి ఆ స్ట్రైట్నెస్ అవసరం మనకు తెలియాలి. అవసరం తెలిసి ఏ పక్కన చేస్తాం. రామభద్ర గారు మాట్లాడతారు. మేడం ఇంకా అయిపోయింది మేడం, అప్పుడు మాట్లాడాను కదా. ఇంకెవరైనా మాట్లాడతారా? కాంతి గారు. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. చాలా బాగుందమ్మా ఈరోజు టాపిక్ గురించి మీరు విశదీకరించి చెప్పటము. మిగతా మన మిత్రులంతా అడిగిన దానికి ఇంకా చాలా క్లారిటీగా మీరు చెప్పటం భలే బాగుందమ్మా ఈరోజు అయితే క్లాసు. అయితే కేవలం నిజంగా అమ్మా మన జీవితాల్లో మన మనసుకి ఆలోచనలు, ఈ రెండు, మనసుని ఆలోచనని రెండు మనము కంట్రోల్ చేసుకుంటే అసలు ఇంకా ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం ఉంటుందని చెప్పేసి నాకు ఇవాళ మీరు చెప్తుంటే అనిపించిందమ్మా. మన ఆలోచనలన్నీ ఎన్నో రకాల, అంటే మీరు చెప్పినట్టుగా గత జ్ఞాపకాలు, ప్రతి విషయాన్ని మనము అది ఆలోచించుకుంటూ ఉండే కంటే ఆ కంట్రోల్ చేసుకున్నప్పుడు ఎంత మనస్సు ప్రశాంతంగా ఉంటుందో. అలాగే మనస్సులోనే మనం అన్ని కోపాలు, ద్వేషాలు, బంధాలు, ఇవన్నీ కోరికలు,
ఇవన్నీ కూడా మనసు ద్వారానే మనం అనుభవిస్తున్నాం. అలాంటి మనస్సుని అవన్నీ మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే ఈ మనసుని కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు ఇదంతా అందరము ఒకటే అని అనుకున్నాం అనుకోండి, అసలు ఇంక ఎలాంటి ద్వేషం రాదు. ఆ మనసులో అలాంటి అవన్నీ తీసేస్తే అంత ప్రేమే కనిపిస్తూ ఉంటుందమ్మా. అలానే ఆలోచనలు లేనప్పుడు మనసంతా ప్రశాంతంగా ఉండి ఏని మీద కోరికలు లేకుండా అది ఒక హాయిగా ఉంటుంది. అది నాకు ఈరోజు అది చెప్తుంటేనే ఆ ఫీలింగ్ వచ్చిందమ్మా. చాలా ఆనందంగా అనిపించింది. అంటే మన చేతుల్లోనే ఉంది ఏదైనా కూడా. నేను అనేది మర్చిపోయిన రోజు నిజంగా ఇది నాది, నేను, ఈ స్వార్థాలు ఇవన్నీ కూడా మనము ఆటోమేటిక్ ఇలా చేతు తీసేసినట్టే. ఇందాక మీరు వారెవరో మాట్లాడుతుంటే ముందు మీ మనసుని మీరు కంట్రోల్లో చేసుకుంటే అంటే అర్థం కానట్టుంది, అర్థం కానట్టుంది. దానికి మీరు బాగా చెప్పారమ్మా. అది కరెక్ట్ అమ్మా. ఎందుకంటే మన చేతుల్లోనే ఉంది ఏం చేయాలన్నా కూడా. ఇప్పుడు నేను కొన్ని విషయాల్లో నాకు ఎవరైనా చూస్తే కోపం వస్తూ ఉంటుంది, ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. అలాంటిది ఆ అభిప్రాయాన్ని తీసేస్తే వాళ్ళ మీదకి ఎలాంటి ద్వేషం ఉండదు, ఏది ఉండదు. తర్వాత ఇంకొకటి ఫస్ట్ టైం మనం ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు అప్పటి వరకు మన మైండ్ లో లేని దాన్ని చూసినప్పుడు మనం ఒక ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాం. ఆ ఫీలింగ్ అనేది ఎప్పటికీ మనకి గుర్తు ఉంటుందమ్మా. అంటే ఏంటి, మన అప్పటి వరకు గతము అనేది మనకి తెలియనప్పుడు ఒక కొత్త దాన్ని చూసినప్పుడు మనకు వచ్చే ఫీలింగే అది రియల్ ఫీలింగ్. అలా ఇప్పుడు నేను నా చిన్నతనంలో డిగ్రీ చదివేటప్పుడు ఫస్ట్ టైం సముద్రాన్ని చూసానమ్మా. అసలు సముద్రము అంటే ఏంటి అనేది తెలియదు అప్పటిదాకా. ఉండే మన పుస్తకాల్లో చదువుకోవటము, బొమ్మలు చుట్టం తప్పితే అలా రియల్ గా చూసినప్పుడు ఆ సముద్రాన్ని ఒక ఫీలింగ్ వచ్చిందమ్మా. అది చెప్పలేమన్నమాట. అమ్మా ఏంటి ఇలా ఉంటుందా సముద్రం, ఇంత భయంకరంగా, ఇంత విశాలంగా, కనుచూపు మేర వరకు వాటరే ఉండి ఇలా ఒక ఎన్ని రకాల ఫీలింగ్ వచ్చిందంటే, అంటే ప్రపంచం ఇంత విశాలమైందా, అమ్మో మనం ఎంత ఒక బావిలో కప్పలాగా బతుకుతున్నాము అనే ఎన్ని రకాల ఫీలింగ్స్ వచ్చాయంటే కళ్ళు మూసుకుని భయపడిపోయి నేను అమ్మో నేను ఇక్కడ ఉండను అని నా ఫ్రెండ్స్ తో చెప్తూ వచ్చాను అన్నమాట. అలా ఎన్ని రకాల ఫీలింగ్స్ వచ్చాయంటే చెప్పలేము. అలా మనం ఏదైనా కూడా మన రియల్ గా ఒక వస్తువుని చూసినప్పుడైనా కూడా అది అంతర్గతంగా మనసులోకి వెళ్ళేలాగా ఉంటే అసలు దేని మీద మనకి ఈ ఉండవమ్మా. ఎలాంటి భేదభావాలు ఉండవు, ఏది ఉండదు. అందుకని మనం అంతర్గతంగా చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటామమ్మా. చాలా సముద్రాన్ని చూశారు కదా, ఆలోచనలు వచ్చే. ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే ఆలోచన స్థాయికి రాకుండా చూస్తే గాని మీకు అసలు సౌందర్యం అనేది తెలియదు. ఆలోచన అప్పుడు మీరు డివిజన్ ఇక్కడ అటెన్షన్ నేను చెప్తాను. ఆలోచన వచ్చింది, డివిజన్ వచ్చేస్తుంది. నేను వేరు అనే భావం. ఆలోచనే కరెక్ట్ అమ్మా, కరెక్ట్. అది ఆలోచన రాకుండా ఉన్నప్పుడు చూడడం అక్కడ మీరు అయిపోతారు. నేను వేరుగా లేను చూడడం. అవునమ్మా. అది కట్ అవుతుందమ్మా మీ వాయిస్, అది కొద్దిగా ఫాల్ట్ ఉన్నట్టుంది. ఆలోచన లేని స్థితి స్ప్లిట్ సెకండ్ ఉంది. అవును, వెంటనే ఆలోచన లేని స్థితి అంటున్నారు. ఈ ఆలోచనలు ఇదంతా మళ్ళీ మనసు చేసింది. అబ్బా ఇంత పెద్దది, నేను ఇంత చిన్నది కాదు. ఐఎమ్ దట్, నేను అది అయ్యాను. అవును, అదేమ్మా. అంటే ఆలోచన లేని స్థితికి మనము ఉండాలి ఏది చూసినా, అంతే కదమ్మా. అప్పుడు దాన్ని రియల్ ఆనందం పొందుతాము. ఆలోచన క్యాన్సిల్ చేస్తుంది. అదే ఆలోచన లేని స్థితిలో నిజంగా అప్పుడు అంతా ప్రశాంతమేనమ్మా. చాలా ఇంకా అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు కదా. చాలా అంతా ప్రశాంతమే, అంతా ఆనందమే, అలా ఉంటుంది. చాలా బాగుందమ్మా. టాపిక్ అయితే చాలా చక్కగా వివరించారు. మనం నిజంగానే ఈ
ఎప్పుడు ఉండే ఈ ఐహిక సుఖాలు, ఈ క్షణికమైన ఆవేశాలు, వీటిల్లోనే బతుకుతున్నాము. నిజమమ్మా. వీటన్నిటిని అతీతంగా మనం బ్రతకగలగాలి. ఇంత మంచి మాటలు విన్న తర్వాత కూడా వాటి లోతుల్లోకి మనం ఎప్పుడు పరిశీలించుకుంటూ వెళ్తూ ఉండాలమ్మా. చాలా బాగుందమ్మా. నాకైతే అనిపిస్తుందమ్మా, ఇవన్నీ విన్న తర్వాత చాలా అదే వ్యామోహాలు తగ్గిపోవటం, కోరికలు తగ్గిపోవటం, చాలా ప్రశాంతంగా ఉండాలనుకోవటం, వీళ్ళన్నీ మీరు మాకు బాగా నేర్పిస్తున్నారమ్మా. చాలా ఆనందంగా ఉండేలాగా చేస్తున్నారు ఈ టాపిక్స్ వల్ల. చాలా బాగుంటుందమ్మా. దేని మీద ఎక్కువగా ఆ కోరికలు అనేవి చాలా తగ్గిపోతున్నాయి. తర్వాత మనసులో ఈ ద్వేషాలు, కోపాలు తగ్గిపోతున్నాయి. అలా అవుతుందమ్మా నా మనసుకి, చెప్తున్నాను. చాలా బాగుందమ్మా. ఈ నేను అనేది అశాశ్వతం. నేను అనేది లేనప్పుడు అసలు ఇక మనకి అంతా ఒకటే అని ఆ భావన వచ్చేస్తుంది. చాలా బాగుందమ్మా. ఆలోచన తయారు చేసిందని ఆ పాత వదిలింది. నేను అన్నదాన్ని ఆలోచన తయారు చేసింది. అది ఆలోచన తయారు చేసింది. కరెక్ట్ అమ్మా, పాయింట్. అవును. అంటే ప్రతిదీ మనకి చెప్పమ్మా. ఇది మాత్రం శాశ్వతం చేసింది ఆలోచన. ప్రపంచంలో ఎవరు శాశ్వతం అయినా అవును. కరెక్ట్ అమ్మా. బాగుందమ్మా. అవునమ్మా. నాకు చాలా కట్ అవుతుంది వాయిస్, ఎందుకో కొద్దిగా ఫాల్ట్ ఉంది. అర్థం అవుతుంది నాకు. ఆలోచనే మనకి అన్ని. అంటే అన్ని బయట స్కూల్లో సుఖము, ఆనందము, సౌందర్యం ఉందని చెప్పేది ఆలోచనే. అది లేదా ఎవడు అందులో పరిగెడతాడు? నేనైతే వెళ్తున్నారు అందులో. అవును. తెలిసాక బయట స్కూల్లోకి ఎవరు పరిగెట్టారు. నిజమే. కరెక్ట్ అమ్మా. చాలా బాగుందమ్మా. చెప్పమ్మా. పరిగెట్టట్లేదు ఎందుకంటే అందులో మీకు ఆనందం లేదు. అవునా? అవునవును. చిన్నపిల్లాడు పరిగెట్టు మనం ఎందుకు పరిగెట్టట్లేదంటే మనకు తెలుస్తుంది అందులో లేదని. అవును. అలాగే ఎక్కడా పరిగెట్టరు. బాగుందమ్మా. చాలా చక్కగా వివరిస్తున్నారు ప్రతి విషయాన్ని. చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలు. మంచిదమ్మా. ఇంకెవరైనా? మాట్లాడతారు? నమస్తే మేడం. ఈరోజు కూడా ఈ ఆలోచన అనేది అన్ని కష్టాలకి అన్నిటికీ మూలం అవుతుందని, ఆలోచన లేని స్థితి వస్తే అప్పుడు నేను అనేది ఉండదు. నేను అనేది లేనప్పుడు ఆ ఎంప్టీనెస్, ఆ స్టిల్నెస్ లో ఒక అద్వితీయమైన ఆనందము, అద్వితీయమైన బ్యూటీ, అనిర్వచనీయమైన ఒక సుందరమైన ఒక ఇది ఉంటుంది. అదే ఆ స్టిల్నెస్ లో ఉన్న ఆ బ్యూటీయే అన్నిటికన్నా ఇంపార్టెంట్. అదే పొందాలి మనం. అదే చాలా గొప్పది. ఆ స్టిల్నెస్ ని రీచ్ అయ్యే స్టేజ్ నే మనం ముక్తి చెందటం అనుకుంటాము. ఆ ముక్తి అనేది, ఆ స్టిల్నెస్ అనేది, ఆ నేను అనే లేని స్థితినే మనం పొందాలి. ఈ పరుగులు ఉరుకులు నేను అనే ఈ భావన నుండి మనం ఆ ముక్తి చెందటానికి, ఈ రోజు అద్భుతమైన ఆనందాన్ని పొందటానికి ఎలాగ ఏంటి అనేది చక్కగా విశదీకరించారు. బాగుంది. ఆ స్వేచ్ఛ ఫండమెంటల్ ఉండాలండి. ఆ స్టిల్నెస్ మనం
అచీవ్ చేయాలంటే ఆ నేను అనేది లేని స్థితికి రాగలగాలి. లేని స్థితి వచ్చినప్పుడు స్టిల్నెస్ వస్తుంది. అదే అనిర్వచనీయమైన బ్యూటీ, అనిర్వచనీయమైన ఆ సుందర దృశ్యం మనకి అవుతుంది. అదే బాగుంది చాలా. ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారా? వసంతలత నువ్వేమైనా మాట్లాడతావా? ప్రభ గారు నమస్తే మేడం గారు. వసంతలత మాట్లాడతావా? నమస్తే మేడం గారు. నమస్తే అండి. ప్రభ గారు నమస్తే మేడం గారు. నమస్తే అండి. ప్రభ గారు ఏది మాట్లాడేవారు? వినపడటం లేదా అమీరామతి గారు? నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. ఓకే. హలో ముగించేద్దాం అయితే. మాట్లాడలేదు. ప్రభ గారు మాట్లాడరా? నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేడం గారు నేను మాట్లాడుతున్నాను, అది వినపడటం లేనట్టుంది. హలో హలో మాట్లాడండి. వినపడటం లేదా? మీ మాట మళ్ళీ వినిపించలేదు, అందుకని అన్నాను. మీ మాట వినిపిస్తోంది కానీ మా మాటలు మీకేం అర్థం కావాలి, అదే వినిపిస్తున్నట్టు అనిపించట్లేదండి. హలో నమస్తే అండి. హలో మాట్లాడుతున్నారా? హలో మేడం. హలో 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 హలో, అందరికీ నమస్కారం. ముగించేద్దాం. ప్రభ గారు మాట్లాడేది వినపడటం లేదు. చెప్పండి. హలో మేడం. వినిపిస్తుందా మేడం? వాళ్ళ ఏమీ సిగ్నల్ లేదా? వినిపించట్లేదు మేడం, అది కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. అందరికీ సిగ్నల్ ప్రాబ్లం. ఎవరికి సిగ్నల్ అంటే మీకు సిగ్నల్ ఇవాళ వినబడలేదా? మీ మాటలు మాకు వినబడటం లేదు ఇవాళ. రోజు చెప్పేవారు కదా, అందుకే రోజు పర్వాలేదు, రేపు చెప్దాం, రేపు మాట్లాడదాం. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? అయితే క్లోజ్ చేసేద్దాం. ప్రభ గారికి సిగ్నల్ లేకపోవడం వల్ల వాళ్ళ మాటలు
మనకి వినబడతాను. మేడం నా వాయిస్ వినిపిస్తుందా మేడం? వసంతలత మాట్లాడతావా? హలో హలో మేడం, మేడం వినిపిస్తుందా మేడం? హలో మాట్లాడండి. మేడం వినిపిస్తుందా? లక్ష్మి గారికి వినిపించట్లేదు. అందుకని మీరు ఎవరైనా చెప్పదలుచుకుంటే చెప్పేస్తే రికార్డింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఎవరు మాట్లాడుతున్నారా? లక్ష్మి ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు, నీకు వినిపించట్లేదు. సిగ్నల్ ప్రాబ్లం అందరికీ ఉంది. ఎవరు మాట్లాడింది సరిగ్గా వినడం. వసంతలతో మాట్లాడుతున్నావా? అందరికీ నమస్కారం. ముగించేద్దాం మరి. ప్రాబ్లం